అమ్మాయివి. సో నలుగురు అంటే 4 గోడల నుండి నలుగురు ప్రపంచంలోకి వచ్చావు. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? కనీసం జాబ్ చేయడానికి నన్ను పంపించట్లేదని ఇంట్లోంచి పారిపోయా బేసికల్లీ. ఇంకా ఎలాగైనా పారిపోవాల్సిందని పారిపోయా గట్టిగా. అప్పటి నుంచి దొరకలే వాళ్ళకి. సో అంటే ఈ వీడియో వైరల్ అయినప్పుడు ఎక్కువగా ఆర్జీవి గారి మీద మీ మీద నెగిటివ్స్ వచ్చాయన్నమాట. అప్పటి వరకు చాలా ఫేస్ చేశాను కదా. అప్పటి వరకు చిన్న చిన్న కోఆర్డినేటర్స్ నన్ను అడిగేవాళ్ళ, ఐ ఆస్క్డ్ హిమ్, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. బికాజ్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు ఒక భయం ఉంటుంది కదా. నేనేం చేయట్లే అని చెప్పి కనీసం హగ్గు కూడా ఇవ్వలేదు. 2 తెలుగు రాష్ట్రాలకి బిగ్ బాస్ షో అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అవును, ఎవరో తెలియని వ్యక్తుల్ని 2 రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేస్తుంది, సెలబ్రిటీని చేసి పంపిస్తాను. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నేను రోజుకి 10,000 20,000 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుక్కుంటున్నా. సో అది కూడా తుడిచిపెట్టేస్తున్నా. నాకు వద్దు ఇప్పుడు బిగ్ బాస్ పేరు, నాకు వద్దు. నాకు యాక్టర్గా పర్ఫార్మర్గా పేరు రావాలి. సో హీరోయిన్లు వేసుకునే బట్టల విషయాలు కానీ, సో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అంటే కొంతమంది టాపిక్స్ మాట్లాడుతున్నారు. సో అంటే అడిగేసేయండి, కొంతమంది ఏంటి శివాజీ గారే కదా మాట్లాడింది. ఇప్పుడేంటి, ఇప్పుడు సేమ్ అలాంటి డ్రెస్ వేసుకుంటే, అలాంటి డ్రెస్ కొంచెం మోడర్న్ వేలో వేసుకుంటే వీళ్ళకి తప్ప. హౌ ఇట్ ఈస్ లైక్ ఎలాగా అండి, నాకు అర్థం కాదు. మన బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మనకి? ఇంత మోడర్న్ లైఫ్లో మనం అన్నీ భయపడుతూ అన్నీ కప్పుకొని అసలు అమ్మో ఎప్పుడు వచ్చి ఎవడు రేప్ చేస్తాడా అని చెప్పి భయపడుతూ తిరగాల. అప్నా టైం ఆయగా నుంచి అప్నా టైం ఆగి ఆపేస్తుంది. హాయ్ హాయ్, చిన్నయ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను ఇప్పుడు. సో కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఇది మీ అప్కమింగ్ ప్రాజెక్టులకి అండ్ కంగ్రాట్స్. మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు ఎస్, సూపర్. నేను మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో కంప్లీట్గా మాట్లాడుకుందామని ఈ పాడ్కాస్ట్ అయితే పెట్టా. అండ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యు ఆర్ వెల్కమ్. ఐ హ్యావ్ లైక్ నేను మీకు అప్పు లాంటిది ఒక ఉన్నాను నేను. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, కానీ నేను పాడ్కాస్ట్ ఇచ్చిన, నేను నార్మల్గా ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఏం లేకుండా ఎందుకు ఇస్తాను? నాకు ఒక ప్రాజెక్ట్ కావాలి. నేను ఏదైనా చేసి మాట్లాడినా జనాలకి ఓకే అనిపిస్తుంది, కానీ నేను ఏం చేయకుండా మాట్లాడాలనుకోలేదు. అందుకే ఇప్పుడు కొన్ని మూవీస్ చేశాను, రిలీజ్ అయ్యాయి, కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి. అండ్ ఒక 3 రోజెస్ వెబ్ సిరీస్ వచ్చింది బయట, అంటే ఒక చెప్పుకోదగ్గ. అండ్ ఇప్పుడు ఒక నెగిటివ్ లీడ్లో ఒక మూవీ, ఓవరాల్ ఫుల్ లెంత్ రోల్లో ఒక మూవీ వస్తుంది. Jan 1st రిలీజ్ అవుతుంది, మదం. సూపర్, కంగ్రాట్స్. అండ్ అంటే ట్రైలర్ టీజర్ అని కూడా చింపేసాయి. సో దట్స్ వైజ్ అంటే మీరు అనుకునే క్యారెక్టర్లు ఈ మధ్యన బాగానే వస్తున్నాయి అనుకుంటున్నా. అండ్ రిలీజ్ కూడా ఫస్ట్. అవును, సో Jan 1st 2026 మీ లైఫ్ చేంజ్ అవ్వరు అనుకోవచ్చు అక్కడ నుంచి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అవ్వకపోయినా అయ్యేలా చేసుకుంటా బస్, అంతే. ఇంకేం మనకు ఇంకా లైక్ మోసపోవడాలు అన్నీ అయిపోయాయి లైఫ్లో. ఇప్పుడు పడిపోవడాలు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఎదగడం ఒకటే. అంటే పడిపోయేలో అన్నారు కాబట్టి చెప్తున్నా. గత మీకు ఒక 6-7 months నుండి నేను అప్పుడు మనం ఈ మధ్యన ఎక్కువ ట్రావెల్ అవుతున్నప్పుడు, అంటే అంతకుముందు మనం ఇంటర్వ్యూలు అడగడం అదండి, బట్ కొంచెం రిలీఫ్ కనిపించినట్టు అనిపించింది. బట్ అంతకుముందు ఒకసారి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి, సో ఏంద్రా ఈ లైఫ్ అనుకునే ఒక స్టేజ్ని దాటి వచ్చారు. సో కంప్లీట్గా ఒక అమ్మాయి అలాంటి స్టేజ్ దాటాలంటే ఒక డెసిజన్ ఎక్కువగా తీసుకుంటారు, సూసైడ్ అనే డెసిజన్. సో మీ లైఫ్లో కూడా అలాంటి డెసిజన్ వచ్చిందని విన్నా. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ ఎలా వెళ్ళారు? సూసైడికల్ థాట్ అంతా చేసేంత లైక్ నాకు లగ్జరీ లేదు. బేసికల్లీ సూసైడ్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయాయి. దేవుడు నాకు గుణపాఠాలు నేర్పించేశాడు ఆల్రెడీ లైఫ్లో. ఇంట్లో నుంచి రాకముందే, అక్కడ నుంచి రాకముందే నేను ట్రై చేసేసాను. అప్పుడు కుదరలేదు, నాకు రాసి పెట్టుంది నేను చావకూడదు అని చెప్పి. ఐ బిలీవ్ ఇన్ గాడ్ లైక్ సో మచ్. ఐ బిలీవ్ ఇన్ క్రియేటర్, ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. సో ఐ బిలీవ్ ఇన్ వన్ క్రియేటర్. యూ నేమ్ ఇట్ ఎనీ వన్, ఎవరైనా అనుకోవచ్చు. అది యూ కెన్ లైక్ ఎవరి బిలీవ్స్ వాళ్ళది. ఐ బిలీవ్ ఇన్ వన్ క్రియేటర్. అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, శివ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఏదైనా. సో యూనివర్స్ నన్ను నేను చచ్చిపోవడానికి అయితే పుట్టించలేదు. నేను ఏదో ఒకటి చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ మై ఐడెంటిటీ అనే ఇంట్లోంచి వచ్చాను. అలాంటిది నన్ను ఏది కుదపలేదు బేసికల్లీ. నా మనసు, నేను చాలా స్ట్రాంగ్ అండి, నా ఫీలింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. కానీ నన్ను ఇంత స్ట్రాంగ్ ఉన్నదాన్ని కూడా కుదిపేస్తాయి నన్ను. అంటే మనుషులు అలా ఉన్నారంటే, అలా
మ్యానిపులేట్ చేసి, మోసం చేసి ఏం సాధిస్తారో అర్థం కాదు కానీ, అలా కుదిపేసి ఇంకా మొత్తం అది కూడా ఏంటంటే పబ్లిక్‌గా ఇట్ ఈస్ ఫోర్స్‌ఫుల్‌గా పబ్లిక్‌లో మ్యానిపులేట్ చేసి పెట్టించి ఇంకా దట్ ఈస్ యూ యూజ్ చేసుకొని, ఇలా చేసుకొని అంటే ఇలా అయిన తర్వాత నేను ఇంత మోసపోయానా అని చెప్పి అనిపిచ్చి బాధపడ్డాను గానీ, నేను స్ట్రాంగ్‌నెస్ కోల్పోయా, కాన్ఫిడెన్స్ కోల్పోయాను. బట్ సూసైడికల్ థాట్స్ అయితే రాలేదు. నేను లైఫ్‌లో చేసుకోను. నా ఓన్ డెత్ నాకు దేవుడు ఎప్పుడు రాసి పెట్టాడో అప్పటి వరకు ఉంటా. నేను చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడే నేను చచ్చిపోయా అంటే కానీ చాలా లో అయిపోయాను లైఫ్‌లో. నా సోల్ అంతా పోయింది. అంటే ఇంకా ఏం ఎలా మొహం చూపించుకోవాలి బయటకెళ్ళి నేను. ఇప్పుడు ఏం చేయలేని సిట్యుయేషన్‌లో ఉండిపోయాను. సొసైటీని ఎలా ఫేస్ ఒక చేయాలి? 1 ఇయర్ ఐ వాస్ ఇన్ డీప్ డిప్రెషన్. అంటే నేను ఏం చేయలేకపోయేదాన్ని. ఏం చేసినా ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. బాధ విపరీతమైన నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయి, నా స్ట్రెంగ్త్ వెళ్ళిపోయి, నేను ఉండేదే బోల్డ్‌గా ఉంటాను, బోల్డ్‌గా మాట్లాడతాను, స్ట్రాంగ్‌గా ఉంటాను, కాన్ఫిడెంట్‌గా ఉంటానని చాలామందికి తెలుసు. బట్ అలాంటి దాన్నంతా కోల్పోయాను. బట్ నౌ ఐ యామ్ గెట్టింగ్ బ్యాక్ మై ఎనర్జీ ఎవ్రీథింగ్. యెస్. నౌ ఐ యామ్ ఇన్ ద సిట్యుయేషన్ के अपना टाइम आएगा నుంచి అప్నా టైం ఆ గయా బస్ అవి నేను ఫుల్‌గా నమ్ముతున్నా. వచ్చేసింది టైం అయితే. వచ్చేసింది. దెన్ ఓకే. అంటే మీరు 'బిగ్ బాస్'కెళ్ళడం ఇవన్నీ కొంచెం మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు అంటే ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేయాలి అని అంటే ఆ థాట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? మీ చైల్డ్‌హుడ్ అంతా ఎక్కడ నడిచింది? చైల్డ్‌హుడ్‌లో మై డాడ్ యూజ్డ్ టు టెల్ మీకి తను ఇండస్ట్రీకెళ్ళాను. అక్కడ ఇలాంటివి క్యారెక్టర్స్ చేశాను. ఇలా ఇలా కొన్ని చేశాను మూవీస్. ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. డాడీ గారు. డాడీ. ఓకే. బట్ తను వచ్చేసారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేసారు. సో, అలా వచ్చేసిన తర్వాత తన డ్రీమ్‌ని పర్స్యూ చేయడానికి ఎప్పుడూ అనుకోలేదు. అండ్ మా డాడీ ఈరోజు బతుకుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. మా డాడీ చనిపోయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ మై ఐడెంటిటీ. ఓకే. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాస్ ఎ షాడో. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాస్ ఎ మెయిడ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ యాస్ లైక్ వుమెన్ ఫర్ ఓన్లీ హౌస్ వైఫ్, ఓన్లీ ఫర్ మ్యారేజ్, ఓన్లీ ఫర్ కిడ్స్ లైక్ ఇలాంటి ఒక సొసైటీ ఉంటది కదా! అలాంటి సొసైటీలో నేను బతకదలుచుకోలేదు. వుమన్ అంటే ఇదే చేయాలి, ఇలానే ఉండాలి. ఐ డోంట్ లైక్ దట్ బేసికల్లీ. ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు? తిరుపతికి వచ్చేసాను. తిరుపతి. నగిరి అంటే నుంచి తిరుపతికి ఒక వచ్చేసాను. అబ్బాయి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతే ఎలా బతకాలి, ఎక్కడికి వెళ్ళాలనే ఒక భయం ఉంటుంది. సో అమ్మాయివి. సో నలుగురు అంటే 4 గోడల నుండి నలుగురు ప్రపంచంలోకి వచ్చావు. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? కనీసం జాబ్ చేయడానికి నన్ను పంపించట్లేదని ఇంట్లో నుంచి పారిపోయా బేసికల్లీ. మా డాడీ చనిపోయిన 6 మంత్స్ కూడా అవ్వలేదు. అప్పటికే 3 టైమ్స్ ట్రై చేశా. 2 టైమ్స్ నన్ను లాక్ చేశారు. థర్డ్ టైమ్ ఇంకా ఎలాగైనా పారిపోవాల్సిందని పారిపోయా గట్టిగా. అప్పటి నుంచి దొరకలే వాళ్ళకి. సక్సెస్ కొట్టే వరకు దొరకలేదా? ఇప్పటికీ దొరకలేదు. సక్సెస్ కొట్టే వరకు దొరకలే. బిగ్ బాస్‌తో మై ఫ్యామిలీ ఇంక్లూడెడ్ మీ. నౌ ఐ యామ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ యాక్సెప్ట్ తర్వాత చేశారు. యాక్సెప్ట్ చేశారు. యాహ్! కానీ బిగ్ బాస్ తర్వాత ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే మీరు ఆ బిగ్ బాస్లో చెప్పే వర్డ్స్, మాట్లాడే మాటలు, సో తిను ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్గా ఉండగలదు అనే ధైర్యం కూడా వచ్చింది కదా? ఆబ్వియస్లీ నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చినప్పుడు 100 రూపీస్ ఎక్కడో ఉంటే తీసుకొని ఆ 100 రూపీస్ టికెట్, తిరుపతి టికెట్ అంతే. 100 రూపీస్ తిరుపతికి టికెట్ వేసుకొని 65 రూపీస్ నగిరి టు 65 రూపీస్ టికెట్ తిరుపతికి అంతే. 10 రూపీస్ 3 డేస్ నుంచి ఆల్రెడీ తినలేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను. వాటర్ బాటిల్ కొనుక్కొని ఆ 100 రూపీస్ అక్కడికే తిరుపతికి వెళ్ళి ఫోన్ లేదు నా దగ్గర. రోడ్లో నిలబడే వరకు ఫోన్ నేను చేసుకుంటా అంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే నేను లైఫ్లో ఎవరినైనా మర్చిపోతా కానీ నేను రుణం తీర్చుకోవాల్సిన ఒక్కరికి బాకీ ఉంది. శైలబాను ఆ పిల్ల లేకపోతే ఈరోజు నేను మేబీ చచ్చిపోయిందాన్ని, ఎక్కడ ఉండేదాన్ని, ఏమైపోయేదని నాకు కూడా తెలియదు అసలుకి. ఎందుకంటే ఆ అమ్మాయి తన రూమ్లో నన్ను ఆ రోజు నేను కాల్ చేస్తే ఆ పిల్లకి తన రూమ్కి రమ్మని చెప్పింది. వెళ్ళి అక్కడ తను నన్ను 1 మంత్ చూసుకుంది. ఆ 1 మంత్లో నేను ఫస్ట్ 10 డేస్లో జాబ్ వెతుక్కున్నా నేను. ఓకే. నేను ఐ డిడ్ యాజ్ ఎ వెయిట్రెస్. టేబుల్స్ క్లీన్ చేసుకుంటూ, ప్లేట్లు ఎత్తుకుంటూ. అవునా? యా
మరి నేను అక్కడ డైరెక్ట్ సర్వే అవ్వాలి. ఏదో ఒకటి సర్వైవల్కి కావాలి కదా. హ్మ్. డైరెక్ట్ మనకి ఏం కావాలన్నా జాబులు కూడా రావు కదా. ఓకే. ఏదో దొరికింది అప్పట్లో చాలు అని చెప్పి ఓకే. అలా ఆ 100 ఆ 1 మంత్ తను చూసుకుంది. దాని తర్వాత నేను కూడా సంపాదించడం, తను కూడా సంపాదించడం. మేమిద్దరు కొన్ని రోజులు ఏంటంటే 4 మెంబర్స్ గర్ల్స్ ఒకటే జస్ట్ ఇది ఒక రూమ్‌లో, అదే రూమ్‌లో కిచెన్ ఏం లేదు. ఒక వాష్‌రూమ్ బయట హ్మ్. జస్ట్ ఒక రూమ్‌లో 4 అమ్మాయిలు మేము పడుకుంటే సరిపోయేది ఆ రూమ్. అంత రూమ్‌లో ఉన్న. దాంట్లో కిచెన్ అంటే కిచెన్ ఏం లేదు. జస్ట్ ఒక బండ ఇలాగ ఉండేది బండ. ఆ బండలో ఒక ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ ఒక కుక్కర్ ఉండేది. ఇలాంటి ఒక దాని తర్వాత నేను తను ఒక 2 మంత్స్‌కి మేము షిఫ్ట్ అయిపోయాం వేరే దగ్గరికి. అలానే అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసుకున్నా. ఇప్పుడు నేను జాబ్ చేసుకుని నాకు దుబారా ఖర్చులేవి లేవు కదా. సేవ్ చేసుకున్నా కొంచెం కొంచెం అని చెప్పి 1, 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను. 2 ఇయర్స్ ఉన్నారు. యాహ్! 2 ఇయర్స్ తిరుపతిలో ఉన్నా నేను. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ ఇది అవి అవి అని చెప్పి అక్కడ కూడా చేశారు. యాహ్! ఒక సాంగ్ అసలు అంటే స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది మీకు? అప్పుడు లేదు. నేను జాబ్ చేసే సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఓకే. ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ ఐడెంటిటీ. యెస్. ఐ వాంట్ టు మేక్ సంథింగ్ బిగ్ చేయాలి. ఇది కాదు నా లైఫ్, ఇది కాదు. నేను ఇక్కడికి అంటే ఇక్కడికి సెటిల్ అవ్వడానికి నేను కాదు అని నాకేదో చెప్తుంది లోపల ఇంకా నుంచి. మోర్. నువ్వేదో చేయగలవు. ఇంకేదో ఉంది. ఇంకేదో చెయ్యాలి. ఇంకేదో చేయాలనే ఒక ఆ తపన అది ఎందుకంటే లైక్ ఐ వాంట్ టు షో ద పీపుల్ వుమెన్ అంటే ఇలానే ఉండాలి అనే ఒక లోకానికి నేను చూపించాలి. ఒక వర్గానికి నేను చూపించాలి. ఉమెన్ అంటే ఏం చేయగలుగుతది. ఉమెన్ అనుకుంటే ఒక అమ్మాయి అనుకుంటే ఏదైనా చేయగలుగుతది అని చెప్పి చూపించాలి అని అనుకున్నా. బేసికల్లీ అదొక్క తపనతోనే వచ్చాను. ఎందుకంటే నన్ను 10th తర్వాత చదువుకోనివ్వలేదు. ఎంత అనుకున్నా అంటే చాలా మిస్టేక్స్ జరిగాయి నా లైఫ్‌లో అండ్ నేను ఎవ్రీ ఆస్పెక్ట్‌లో జరిగాయి. ఇంకా నేను అంటే లైక్ నా ఓవరాల్ 20 ఇయర్స్ నేను లైఫ్‌లో అక్కడ ఐయామ్ నాట్ ఓకే. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. ఐయామ్ నాట్ ఓకే టు టెల్ అబౌట్ దట్ స్టోరీ ఆల్సో. నా 20 ఇయర్స్ లైఫ్‌లో నేను ఏడుస్తూనే ఉన్నా. ఐయామ్ నెవర్ హ్యాపీ. ఐ నెవర్ ఎంజాయ్ అనే అసలుకి లేనే లేదు. అసలు కాలేజ్ లైఫే చూడలేదు నేను. 10th తర్వాత నేను చదువుకోలేదు. ఓపెన్ ఇంటర్ రాసాను. దానికి కూడా నేను 2 ఏళ్ళు అడుక్కొని 2800 రూపీస్ దానికి ఫీజుకి ఎంత అడుక్కున్నానో నాకు తెలుసు. చదువుకున్నోళ్ళే. డిగ్రీ కూడా ఓపెన్ యూనివర్సిటీలో రాసి డిగ్రీ కూడా ఓపెన్ యూనివర్సిటీలో 1 ఇయర్ రాసాను. దాని తర్వాత ఇంట్లోంచి పారిపోయాను నేను. 21కి అనుకుంటా. వెన్ ఐ వాస్ 21 నేను ఇంట్లోంచి పారిపోయాను. జనరల్‌గా ఎవరు ఏజ్ చెప్పరు. మీరు ఏజ్‌తో పాటు చెప్తున్నారు. ఆబ్వియస్లీ నేను 21 ఇయర్స్‌కి అప్పటికే నా లైఫ్ నరకంగా మారిపోయింది. ఓహ్! సో, అంటే ఇప్పుడు తిరుపతిలో మొత్తం ఒక 2 2 ఇయర్స్ ఇయర్స్ కంటిన్యూ ఉన్నాను. చేశారు. 2 దెన్ ఇయర్స్. హైదరాబాదు వెళ్తే బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే వస్తాయి. అక్కడ నేను చిన్న చేస్తున్నాను కదా. చిన్న చేస్తుంటే చిన్న దాంట్లో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఐ వాజ్ నాట్ గ్రూమ్డ్ అప్పుడు. నేను మంచిగా లేను. నాకు తెలీదు ఎలా ఉండాలో, ఎలా గ్రూమ్ అవ్వాలో, ఎలా మాట్లాడాలో, ఎలా యాక్ట్ చేయాలో నాకు తెలీదు. ఓకే. సో అప్పుడు ఒక మూవీ వచ్చింది. వాళ్ళు తిరుపతిలో ఆడిషన్స్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ కాళహస్త్రి పీపుల్. కానీ హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు. ఓకే. వాళ్ళు అంటే కాళహస్త్రినే కదా తిరుపతిలో షూట్ చేయడానికి వచ్చారు. లైక్ వాళ్ళ ఓన్ దాంట్లో వచ్చారు. అలా అక్కడ ఆడిషన్స్ పెట్టి అక్కడ అలా సెలెక్ట్ చేశారు. వితౌట్ పేమెంట్ ఆ మూవీ అన్నారు. సరే మనం కూడా అప్పుడు దాచుకునే డబ్బులు కూడా ఉన్నాయి మనకిప్పుడు ఇలా ఉంది కదా. సరే మనము ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళి నేను పర్లేదు నేను చేస్తానని 1 మంత్ కష్టపడి మదనపల్లిలో మూవీ చేశాను. అక్కడే షూట్ అంతా. ఇదంతా బిఫోర్ ఎప్పుడు 2021 అనుకుంటా ఇది. కరోనా తర్వాత. ఓకే. 21 అనుకుంటా. అప్పుడు అక్కడ 1 మంత్ నేను షూట్ చేస్తే టార్చర్ చూపించాడు నాకు ఆ డైరెక్టర్. ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. బట్ ఆ డైరెక్టర్ ఎందుకంటే నేను ఇప్పుడు వస్తున్నాను కదా 1 మంత్ కదా, ఇప్పుడు నేను జాబ్ మానేసేయాలి 1 మంత్, కనీసం నాకు చార్జెస్కి ఇవ్వండి అని చెప్పాను నేను. అంటే ఖర్చులకు ఇవ్వండి, ఏదైనా కావాలి అన్నా నాకు రానిపోను జస్ట్ కన్వీనియన్స్ అడిగానని చెప్పి వాడికి నేను నీకు మూవీ ఇవ్వడమే ఎక్కువ అది ఇది అని చెప్పి
నన్ను చుక్కలు చూపి ఏడ్ చేసి నేను మధ్యలో వెళ్ళిపోతే నాకు వద్దు అని చెప్తే మిగతా వాళ్ళందరూ నన్ను స్టాప్ చేసి మూవీ చేయించారు అక్కడ. సరే అని చేసేసాను. అప్పుడు అప్పుడు వచ్చేసాను అంతే. దాని తర్వాత మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు అది. ఇప్పటివరకు అవ్వలేదు. దాని తర్వాత నేను వాళ్ళల్లో హైదరాబాద్ టీం ఉన్నారు కదా, సో హీరో కానీ నలుగురు ఉన్నారు. ఇంకా వాళ్ళని నేను హైదరాబాద్లో ఎలా ఉంటుంది ఇది ఇది అని అడిగాను. అప్పుడు చెప్పారు వాళ్ళు ఇలాగా అమీర్పేటలో హాస్టల్స్ ఉంటాయి, అక్కడ నుంచి చాలామంది వచ్చారు ఇది ఇది అని. సో ఇదంతా స్టోరీస్ అన్ని విని నేను ఇక్కడ కాదు, నేను హైదరాబాద్కి వెళ్ళి చేయాలి ఏదైనా అని చెప్పి వాళ్ళ నంబర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని రాలే నేను. సూపర్. నేను వచ్చాను, నేను ఏదో ఒకటి చేద్దామని వచ్చాను. జస్ట్ ఒక అప్పటికి అక్కడ నాకు ఏముంటుంది, లగేజ్ ఏముంటుంది, జస్ట్ ఒక బ్యాగ్ పట్టుకొని బ్యాగ్లో నా బట్టలు పట్టుకొని వచ్చేసాను హైదరాబాద్. అది జస్ట్ హైదరాబాద్ రాగానే అమీర్పేటేనా? అమీర్పేట అదే శ్రీనగర్ కాలనీలో శ్రీ సాయి శ్రీ సాయి హాస్టల్ బాగా గుర్తుంటుంది. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అక్కడ స్టార్ట్ చేశాను, వచ్చాను, నాకు ఎవ్వరు తెలియదు. జనరల్గా హైదరాబాద్ వచ్చాక 10 హాస్టల్స్ చూసాను, నాకు ఒకటి వెతికారా? ఓకే. అంటే జనరల్గా హైదరాబాద్ వచ్చాక అమ్మాయిలు ప్రతి ఒక్కరు అంటే ఆర్టిస్ట్ అవుదాం కష్టపడదాం అని వస్తారు. బట్ ఈ అమీర్పేట చుట్టే తిరిగి ఏమీ చేయలేము, ఇక్కడ ఉన్న కొన్ని పాలిటిక్స్ హౌస్ సమ్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోతారనమాట. సో మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారా? అంటే లైఫ్ అంటే చాలా మంది తగులుతూనే ఉంటారు. సో ఐ వాజ్ లైక్ ఫస్ట్ 6 months నేను హాస్టల్లోనే ఉన్నాను. ఓకే. ఫస్ట్ 2 months నేను ప్రతిరోజు ఆ హాస్టల్స్ కూడా ఎలా చూస్ చేసుకున్నాను అంటే ప్రతి హాస్టల్, సో ఐ వాంట్ టు బీ ఇన్ మూవీ పీపుల్, ఐ డోంట్ నో ఎనీ మూవీ పీపుల్. సో మూవీ పీపుల్ ఎక్కడ ఉంటారు అని చెప్పి రోజులు అంటే తిరిగి ఒక రోజంతా తిరిగి ఒక హాస్టల్లో ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హాస్టల్లో ఉన్నాను నేను. ఉండి తెలుసుకుని ఇక్కడ ఎవరైనా మూవీ పీపుల్ ఉన్నారా లేదా అని చెప్పి. అలా ఒక హాస్టల్లో మూవీ పీపుల్ ఉన్నారు. ఆ హాస్టల్కి ఫైనల్గా సెటిల్ డౌన్ అయ్యి వాళ్ళతో పాటు లైక్ ఆడిషన్స్కి వెళ్ళడము, ఎక్కడెక్కడ జరుగుతుంటే వాళ్ళు నాకు షేర్ చేయడం, ఇక్కడ ఆడిషన్స్ ఉంది, అలా 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 2 months నేను నేను తిరగని ఆఫీస్ లేదు. ప్రతి ఆఫీస్కి ఫోటోలు లేవు నా దగ్గర, ఏం లేదు, నేను ఒక్కటే ఉన్నాను. ఫోన్ కూడా మీరే వచ్చారు, ఇంకేముంటాయి, ఏం లేదు. జస్ట్ 2 months ఒక 20,000 పెట్టుకున్నాను నా దగ్గర, దాచుకున్న డబ్బులు పెట్టుకొని 2 months కంటిన్యూస్లీ ఎవ్రీడే ఆఫీసెస్కి వెళ్ళడం. 3rd month వచ్చేసరికి అదే డబ్బులు లేవు, అయిపోయింది. 2 months కంటిన్యూ తిరిగారు? 3rd month కూడా 3rd month ఇప్పుడు నాకు 3 months అయితే కంటిన్యూస్లీ నథింగ్. కోఆర్డినేటర్స్, మేనేజర్స్, కో-డైరెక్టర్స్ అంత వరకు కూడా వెళ్ళలేదు. కోఆర్డినేటర్స్, మోడల్ కోఆర్డినేటర్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్, మేనేజర్స్ ఇక్కడ వరకే తిరుగుతున్నా. మనకు అంత లేదు కదా, వెళ్తున్నా ఆడిషన్ ఇస్తున్నా, ఆడిషన్లో కూడా పర్ఫెక్ట్ కాదు కదా, మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా మనకి. వెళ్తున్నారు, కొన్ని మూవీల్లో సెట్కారని పంపించేస్తున్నారు, ఇంకొన్ని మూవీల్లో మీరు కొంచెం కలర్ ఎక్కువ ఉన్నారు, మీరు కొంచెం ఇలా ఉన్నారు, మీరు కొంచెం అలా ఉన్నారు, ఏదేదో రీజన్స్ నాకు. అప్పుడు కూడా మీరు ఇంతే కలర్ ఉన్నారా? అప్పుడు నేను చాలా ఎక్కువ కలర్ ఉండేది. బేసికలీ కలర్ ఎక్కువ ఉంది అని చెప్తుంటే నేను నా షేడ్ టూ డార్క్ చేసుకున్నాను. నేను ఇంతకుముందు 7 యూస్ చేస్తుంటే నా ఫౌండేషన్ ఇప్పుడు 5కి వచ్చాను. బికాజ్ లైక్ డార్క్ చేసుకున్నాను నేను. ఎందుకు ఎక్కడికి వెళ్ళినా మీరు మిమ్మల్ని ఏ క్యారెక్టర్ పెట్టాలి నాకు అర్థం కావట్లేదు, హీరోయిన్ పక్కన పెట్టి డామినేట్ చేస్తారు. చాలా 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 వినేసాను. ఇంకా 3rd monthకి ఏం చేశాను, ఇది కాదు అని చెప్పి 3rd month నా దగ్గర డబ్బులు లేవు. అక్కడ ఒక అన్న పైలట్ అన్న, ఆయన కూడా ఏంటి కోవిడ్లో లీవ్ దొరికిందని ట్రై చేసుకోవడానికి వస్తాను. ఆ అన్న నాకు హెల్ప్ చేశాడు. ఆ అన్న నాకు హాస్టల్ ఫీజుకి ఆ మంత్ హెల్ప్ చేయకపోతే నేనేం లైక్ దేవుడు అలా పంపిస్తూ ఉంటాడు నాకు. అన్న పేరు హర్ష, ఈరోజు కూడా నేను చెప్పుకుంటాను. ఈజ్ అ పైలట్ అండ్ ఆ అన్న నాకు హాస్టల్ ఫీజు కట్టాడు ఆ ఒక్క మంత్. నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేస్తాను నేను, చిన్నదా పెద్దదా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఏదో ఒకటి చేసేస్తా ఇప్పుడు, నాకు అసలుకి నో ప్రాబ్లం అని చెప్పి అనుకున్నా. అప్పుడు కోఆర్డినేటర్స్ ఉన్నారు కదా, ఐ యూస్ టు కాల్ ఎవ్రీ కోఆర్డినేటర్ ఇన్ ద మార్నింగ్ లేవడం, ఒక 10 కోఆర్డినేటర్స్కి కాల్ చేయడము, గుడ్ మార్నింగ్ మెసేజ్ అందరికీ పెట్టడము. ఈరోజు అయితే నా వర్క్ ఉందా, మార్నింగ్ 6 o'clockకి లేచి కూర్చునేదాన్ని నేను. 6 o'clock నుంచి, ఎందుకంటే కొన్ని రోజులు సడన్గా మార్నింగ్ కాల్స్ వస్తాయి, మార్నింగ్ కాల్ వెళ్ళిపో అంటే జూనియర్ ఆర్టిస్ట్గా. మై ఫస్ట్ పేమెంట్ వాస్ 500 rupees. వెళ్ళారా జూనియర్ ఆర్టిస్ట్గా? జూనియర్ ఆర్టిస్ట్గానే కదా స్టార్ట్ చేసింది నేను నా కెరియర్. ఓకే. సో 500 ఫస్ట్ పేమెంట్, అది కూడా హిట్ మూవీ, హిట్ 2. అవునా? న్యూస్ యాంకర్గా చేశా. గట్టిగా కొట్టారు తర్వాత.
ఓ ఓకే. హిట్ 2 వాజ్ మై ఫస్ట్ ఆన్ కెమెరా లైక్ మూవీ, బిగ్ మూవీ ఇదంతా. హిట్ 2 నేను అది ఇప్పుడు 3 వచ్చింది కదా, దానికి ముందు 2 కదా, అదే 2 అడవి శేష, ఆ మూవీలో ఇప్పుడు నాని గారు. న్యూస్ యాంకర్గా, ఓకే. న్యూస్ యాంకర్గా దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. మిగతా వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్లో, మోడల్స్లో అందరూ హిందీ వాళ్ళు ఉన్నారు. దే కాంట్ స్పీక్ తెలుగు కదా, సో నాకు ఆ రోజు కూడా మంచిగా అందరూ పొగిడారు, మీరు తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పి కో డైరెక్టర్ ఇంకొక కో డైరెక్టర్కి రిఫర్ చేయడము, ఇలా అలా 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 నేను చేసే ప్రతి దగ్గర నాకు మంచి పేరు రావడము, మళ్ళీ వాళ్ళు నాకు ఇంకొకరి దగ్గర రిఫర్ చేయడము, ఇలా 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 నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 8 months అయి ఉంటుంది. 8-9 monthsకి ఒక పెద్ద గొడవ వచ్చి, కాన్ఫ్లిక్ట్ వచ్చి పడింది. ఏంటి అంటే అప్పటికే జూనియర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ, జూనియర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ. ఓకే. అండ్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి 2-3 days క్యారెక్టర్, 4 days క్యారెక్టర్, ఇలాగా 1 day కాకుండా, బ్యాక్గ్రౌండ్ కాకుండా కొంచెం ఒక చిన్న డైలాగ్ ఏదైనా మాట్లాడడం పక్కన ఉండడం, ఇలాంటివి వస్తుంది. ఏదో డైలాగ్. ఒక ప్రమోషన్ వచ్చింది. ఓకే. సో ఆ ప్రమోషన్ వచ్చింది కాబట్టి అక్కడ దాంట్లో హ్యాపీ. ఇలా ఇలా జరిగేటప్పుడు ఒక సీరియల్ ఆల్రెడీ 1 day చేశాను. వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ బాగా చేశానని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఓకే. ఇక్కడేమో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, మాకు కావాలి అండి అని. నాకు ఎవరికి నో చెప్పాలి అర్థం కావట్లేదు. ఇదేమో పెద్ద ప్రొడక్షన్, ఆర్జీవి. ఓకే. మీరు మాట్లాడుకోండి, నేను మాట్లాడలేను అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపాను. ఫైనల్లీ వాళ్ళ యొక్క కంక్లూజన్కి వచ్చి సీరియల్ కంటిన్యూటీ ఉన్న వదిలేసి ఆర్జీవి ప్రాజెక్ట్ ఆ మేనేజర్ ఒప్పించేసాడు ఎలాగో. సూపర్. అలా ఆర్జీబీ కాంపౌండ్లో ఎంటర్ అయ్యా నేను 9 monthsకి నా ఇండస్ట్రీలో. నేను దానికి ముందు ఇంకొకటి చెప్పాను, నాకు అక్కడ నేను ఫస్ట్ మూవీ చేశానని చెప్పాను కదా, మదనపల్లిలో రిలీజ్ అవ్వలేదని. ఆ మూవీ ఏంటి తెలుసా, ఆ మూవీలో వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ కాల్ చేస్తే నో వన్ పిక్డ్ మై కాల్, నో వన్ ఆన్సర్ మై కాల్, ఎవ్వరు. కానీ నేను హెల్ప్ అడిగేస్తానని, నేను నన్ను ఎక్కడ వెళ్ళి ఏం చేస్తా, నన్ను అంటే నేను ఎక్కడ వాళ్ళకి లైక్ వాళ్ళ ఫేవర్ అడుగుతానేమో అని చెప్పి విత్ ఇన్ 9 months వాళ్ళు నా కాల్ ఎత్తలే కదా, 10th monthకి వాళ్ళ ఫోన్లు మోగిపోతున్నాయి నాకు, మీకు కంటిన్యూస్ ఫోన్స్, బికాజ్ ఐఎమ్ ఫేమస్. 9 monthsకే ఆర్జీవితో 8th month అలాగా 1-2 monthsలోనే ఆయన ప్రతి ప్రొడక్షన్, ఆయన అప్పుడు స్పార్క్ చేశారు కదా, సో చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి కదా, సో అలా అప్పుడప్పుడు స్టోరీస్లో దాంట్లో వర్క్ చేయడము, దాని తర్వాత టీం పరిచయం అవ్వడము, టీంకి నేను నచ్చడము, మళ్ళీ మూవీ ప్రివ్యూస్కి పిలవడము, ఆ టీమ్ పార్టీస్కి పిలవడము, అలాగా చాలా అంటే 1-2 monthsలో పరిచయాలన్నీ పెరిగింది. అదే ఒక పార్టీ వాళ్ళు జరుపుకుంటాం, నన్ను పిలిచారు. ఆ రోజు నా బర్త్డే అని చెప్పి నేను జస్ట్ బర్త్డే అని చెప్పి మంచిగా డ్రెస్ అయి వెళ్ళాను. దట్ టైమ్ ఐ వాజ్ నెవర్ లైక్ గుడ్ అపీరెన్స్ నాకు ఉండాలి, మేకప్ వేసుకోవాలి నాకు తెలీదు బేసికలీ. లావుగా కూడా ఉండేదాన్ని బాగా, ఏదో వెళ్ళిపోయాను అలాగా నార్మల్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయా, బర్త్డే కదా అని చెప్పి, అంతే. దట్ డే వాజ్ లైక్ అమేజింగ్. ఆర్జీవి ఆల్రెడీ వాళ్ళ పార్టీలో టూ మచ్ లైక్ హైలో ఉన్నారు, పార్టీ వాజ్ గోయింగ్ ఆన్ సూపర్ గుడ్. నా బర్త్డే అంటే ఇంకా అందరూ ఏంటి బర్త్డే కదా అని కేక్ తెప్పించారు. దట్ ఈస్ ద ఫస్ట్ బర్త్డే ఐ సెలబ్రేటెడ్ యాజ్ మై ఎంటైర్ లైఫ్. ఐ నెవర్ సెలబ్రేటెడ్ మై బర్త్డే. నా బర్త్డే సెలబ్రేట్ చేసే ప్రతిసారి ఏదో ఒకటి వచ్చింది నాకు, అంటే చిన్న ఇంత ఒక కేక్ కటింగ్ కూడా నా లైఫ్లో జరగలే. అలాంటిది ఫస్ట్ టైం అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసి, అదే దాంట్లో సాంగ్స్ పెట్టి, ఆర్జీవి సాంగ్స్ పెట్టి డాన్స్ చేయడం ఇలా జరిగింది. 20-30 people ఉన్నారు. అది వేరే పార్టీ, నా బర్త్డే కాదు. రెడ్ డ్రెస్ తో అదేనా? అదే బాగా వైరల్ అయింది కదా. అది 3 days తర్వాత వైరల్ అయిపోయింది. నా దగ్గర ఒక ఫోటో లేదు, ఒక ఇది లేదా, అది నా ఫోన్ లో సోషల్ మీడియా పంపించారు అంటే నాకు తెలియదు. మీ దగ్గర లేవు, బట్ సోషల్ మీడియా పీపుల్ ఉన్నారు కదా, దాంట్లో నుంచి ఎవరు తీసారో ఎవరు బయట పెట్టారో ఐ రియల్లీ డోంట్ నో, స్టిల్ నౌ ఐ డోంట్ నో. ఓకే, అది ఎలా వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అని నాకు అసలు ఐ డోంట్ నో అట్ ఆల్. అసలుకి అలా 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 వెళ్ళిపోయింది అది. 3 days తర్వాత చూస్తే హాట్ టాపిక్, ఆజ్ తక్ ఛానల్ ఏంటి, బీబీసీ న్యూస్ ఏంటి, తమిళ ఛానల్స్ కవర్ చేయడం ఏంటి, తెలుగు ఛానల్స్లో A to Z అన్ని తెలుగు ఛానల్స్లో నేనే. అది కూడా ఇనాయా సుల్తానా హీరోయిన్, ఇండస్ట్రీకి వచ్చి 1 year కూడా అవ్వలేదు నేను.
దట్ ఈస్ లైక్ పీక్ మూమెంట్ ఇన్. బట్ దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఐ గాట్ లాట్ ఆఫ్ నెగిటివ్ నెగిటివ్. చాలా ఎక్కువ వచ్చాయి. యా, బట్ నేను ఒక్కటే అనుకున్నా, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తెలిసాను జనాలకి. ఎస్. నో, దట్ లైన్ వాజ్ అమేజింగ్. హీరోయిన్ ఇన్ హాయా సుల్తానా ఆర్జీవితో, ఇట్స్ హీరోయిన్ అని నాకు ఇచ్చిన ట్యాగ్ లైన్. అండ్ లైక్ అంత నెగిటివ్గా నేనైతే తీసుకోలే. ఐ వాజ్ సో ఎమోషనల్లీ హ్యాపీ. నేను ఇంకా హీరోయిన్గానే చేయలేదు, నాకు వస్తుంది అని చెప్పి అప్పుడప్పుడే లైక్ మిగతావన్నీ చేస్తున్నాను కదా. నేను వైరల్ అవ్వకముందే ఒక 1-2 మూవీస్ నాకు లీడ్గా వచ్చాయి. ఈ వైరల్ అయిన తర్వాత దే ఆల్సో వరుణ్ సందేశ్తో ఒక మూవీ వచ్చింది, ఓకే. ఆ మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. నా లైఫ్లో చాలా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. కానీ బాధ అనిపిస్తుంది కదా అలాంటప్పుడు. కొన్ని సినిమా అవ్వకపోవడం మంచిది. మంచిదా? ఏదైనా చాలా బెస్ట్ ఇంకా రావాలి అంటే కొన్ని వరస్ట్ వదిలేయాలి కదా. సో అంటే ఈ వీడియో వైరల్ అయినప్పుడు ఎక్కువగా ఆర్జీవి గారి మీద మీ మీద నెగిటివ్స్ వచ్చాయి అనమాట. సో జనరల్గా ఆ టైంలో అంటే మీరు దాన్ని ఎలా తీసుకోవాలో తెలియదు, ఆర్జీవి గారి నుండి ఏమైనా కాల్స్ వచ్చి మాట్లాడారా? ఆర్జీవి దట్ టైమ్ లైక్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్, వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ కాల్ చేసి మాట్లాడేవాళ్ళు. ఆయన కూర్చొని ఒక రోజు నన్ను ఇలా వచ్చింది అసలుకి నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు. నాకు చాలా లైఫ్ లెసన్స్ నేర్పించారు ఆయన. ఆర్జీవి గారు చాలా చాలా చెప్పారు. ఆయన ఈజ్ లైక్ వెరీ అమేజింగ్ పర్సన్. కనీసం హగ్ కూడా ఇవ్వరు ఆయన, అలాంటి పర్సన్ తెలుసా. ఇట్స్ అమేజింగ్. ఆన్ కెమెరా ఆయన వేరు, ఆన్ కెమెరా వేరు, ఆఫ్ కెమెరా ఈజ్ అ జెంటిల్మెన్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. హీస్ అమేజింగ్ పర్సన్. అలాంటి పర్సన్ నేను ఎవరిని చూడండి. ఏమన్నారు అప్పుడు మీరు? ఏమనుకుంటున్నావు ఇలా వచ్చిందంటే? ఇలా కాదు, అప్పటి వరకు చాలా ఫేస్ చేశాను కదా. అప్పటి వరకు చిన్న చిన్న కోఆర్డినేటర్స్ నన్ను అడిగేవాళ్ళ, ఐ ఆస్క్ హిమ్ మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. బికాజ్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు ఒక భయం ఉంటుంది కదా. నేనేం చేయట్లే అని చెప్పి కనీసం హగ్గు కూడా ఇవ్వలేదు. కానీ బయట ఎక్కడ నేను చేయాల్సినవి చేసేస్తాను. నేను చేయాలనుకుంటే నేను మియా ఖలీఫాతోనే ఇది చేశాను, కానీ నేను అది చేయలేదు అని చెప్పా. అండ్ కామెడీగా ఫన్నీ వేలా అని చాలా చెప్పారు. అలా కాదు అని, లైక్ హీఈస్ అ జెంటిల్మెన్. అందుకే చెప్తున్నా కదా, ఆన్ కెమెరా హీ డూ సమ్ లైక్ హీఈస్ లైక్ అంటే హీఈస్ అమేజింగ్ ఆన్ కెమెరా. అసలుకి నార్మల్ ఇన్ పర్సన్స్లో ఆయన లాంటి ఇంకొక మంచి వ్యక్తిని ఇంకెవరిని చూడలేరు. కాదు, ఎక్కువగా మీరు ఎక్కడికి వెళ్ళినా కొన్ని రోజులు ఎలా అనిపించింది ఆర్జీవి గారు ఈ ట్యాగ్ లైన్ అనేది? ఆ ట్యాగ్ లైన్ తుడిచిపెట్టుకోపోవడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, బిగ్ బాస్. ఆ ప్లాట్ఫామ్తో మొత్తం ఆర్జీవి గోల్ అనేది పోయింది. కానీ ఛాన్స్ మాత్రం ఆ వైరల్ అయిన వీడియోతోనే వచ్చిందని అన్నారు. అవును కదా. ఆబ్వియస్లీ అప్పుడు చేసిన నేను 2-3 మూవీస్కి ఏమొస్తాయి, చిన్న చిన్న మూవీస్కి ఆబ్వియస్లీ ఒక ప్లాట్ ఉండాలి కదా, ఏదో ఒకటి వైరల్ కంటెంట్ ఉండాలి కదా. సో దెన్ అలానే దానికి ముందు హర్యానా అలానే వెళ్ళింది కదా. ఎస్. అండ్ హర్యానా మీరు అసలు ఇంకెవరో కొంతమంది పేర్లు ఉన్నారు. సో యా, దట్ వాజ్ హెల్ప్ మీ అ లాట్ ఆన్ దట్ టైం. నాకు అది సూపర్. ఇండస్ట్రీకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ అది ఫస్ట్ ఇయర్ ఇలా వైరల్. సెకండ్ ఇయర్లో 3-4 ప్రాజెక్ట్స్ చేసిన, 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నా నేను. బిగ్ బాస్కి వెళ్ళక ముందు 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నా నేను. ఇష్యూ తర్వాత ఇవన్నీ దానికి ముందు 2 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు, బట్ దాని తర్వాత 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నా, అవి ఏవో కూడా నాకు ఇప్పుడు గుర్తులేవు. సో అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఐఎమ్ గెట్టింగ్ ద పేమెంట్ ఆల్సో వెరీ గుడ్. ఒక మూవీకి అప్పుడు 3 lakhs వచ్చాయి నాకు. పేయింగ్ అంతా బాగుంది, లైక్ ఐఎమ్ గెట్టింగ్ గుడ్. అంటే లైక్ అంత మంచిగా ఉంది. సడన్గా నేను బిగ్ బాస్ వెళ్ళాలి అనుకున్నా. నేను వైడ్ యాంగిల్లో నేనేంటో లైక్ ఆర్జీవి గల్గా నన్ను గుర్తుపట్టకూడదు, నేనేంటో తెలవాలని నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నా. ట్రై చేసా, చాలా ట్రై చేసా. ఇంటర్వ్యూలు అయ్యి రిజెక్ట్ అయ్యి నేను లేదని చెప్పేశారు అందరూ. నేను ఒక్కటే అనుకున్నా, దేవుడికి నాకు ఇంకొకరికి తెలిసి నా ఫ్రెండ్కి 3 years తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు కలిస్తే మొన్న ఒక మాట నాకు గుర్తు చేశారు. ఏంటి తెలుసా, అప్పుడు చెప్పావు వెళ్తే బిగ్ బాస్కి ఇయరే వెళ్తాను, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కాళ్ళు పట్టుకుని గింజుకున్నా కూడా నేను వెళ్ళను అని చెప్పావు. నువ్వు చెప్తే చేస్తావు, నువ్వు జరిగిపోద్ది అది. అవును కదా, అలానే అనుకున్నా కదా అప్పుడు. లైక్ దట్ టైమ్ ఐ వాంటెడ్ దట్. అంటే లైక్ ఎలాగంటే నాకు వెళ్తే వెళ్ళాలి నేను, ఈ ఇయర్ దాని తర్వాత వెళ్ళను. ఎందుకంటే
మంచి మూవీస్ వస్తున్నాయి కదా, చేసుకుందాము అని చెప్పి. లేకపోతే నేను మూవీస్లోనే ఉండిపోతానని చెప్పి ఒకటి ఉండే. నేను వచ్చింది వెళ్ళిపోయాను. ఎవ్రీవన్ లవ్డ్ మై పర్ఫార్మెన్స్. అండ్ అక్కడ నేను రియల్గానే ఉన్నాను. నేను ఏం మాస్క్ వేసుకొని ఉండలే. నేను ఎలా ఉంటాను నార్మల్ లైఫ్లో అలానే ఉన్నాను. అండ్ నాకైతే నెగిటివిటీ రాలేదు బిగ్ బాస్లో. ఎక్కడ రాలే, ఎక్కడ అన్ని రోజులు హ్యాపీగా ఉండి వచ్చేసారు. అంతే, నేను అందరితో గొడవ పడినా నాకు నెగిటివిటీ. సో జనరల్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి బిగ్ బాస్ షో అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అవును, ఎవరో తెలియని వ్యక్తుల్ని రెండు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేస్తుంది, సెలబ్రిటీని చేసి పంపిస్తుంది. అంతవరకు మీరు పడ్డ స్ట్రగుల్ అన్నీ ఆ తర్వాత ఉండవు. తర్వాత మీ కెరియర్ ఎలా బిల్డ్ ఈ షో గురించి కంప్లీట్గా సెలబ్రిటీ కామన్ కనుక్కుండా మీరు కంప్లీట్గా షో గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎలా, ఏ విధంగా అడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళడం వల్ల ప్లస్సా ఆర్ మైనస్సా? ఎందుకంటానంటే ఓకే, ఇంకోటి ఉంది దాంట్లో. వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఫేమ్ ఉంటుంది కానీ ఏం ఆపర్చునిటీ ఉండట్లేదు, మంచి ఛాన్సెస్ రావట్లేదని విన్నాం. సో ఏంటి దీని గురించి? బిగ్ బాస్కి ముందు నేను ఒక మూవీకి 3 lakhs, 5 lakhs, 6 lakhs, 4 projectsకి I was getting highly paid. Like highly paid and that time that is too high for me. నాట్ లైక్ అలా కాదు, నాకు అది చాలా ఎక్కువనే ఒక మూవీకి. లీడ్ రోల్సే ఐఎమ్ గెటింగ్ దట్. 4 projects జరుగుతున్నాయి. ఒక ప్రాజెక్ట్ని వదిలేసుకొని బిగ్ బాస్కి వెళ్ళాను. అక్కడ ఉన్నాను, కష్టపడ్డాను, ఫైట్ చేశాను, సర్వైవ్ అయ్యాను. 14 weeks సడన్గా 14th weekలో తీసేశారు. ఎందుకు అర్థం కాలేదు, తీసేశారు. ఇంకా దాని తర్వాత వదిలేస్తాను నేను. ఇంకా 14th week నన్ను ఎప్పుడు తీసేసి దాని తర్వాత నేను బిగ్ బాస్ని వదిలేస్తాను. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ అ ఫెయిర్ దెన్ దే హ్యావ్ టు పుట్ మీ ఇన్ ద టాప్ 5 ఆల్సో. బయటంతా ఓటింగ్ చూసుకున్నా, ఎలా చూసుకున్నా చాలా బాగుంది. వాళ్ళకి టీఆర్పీనే నేను ఆ సీజన్లో టీఆర్పీ 15th ఫైనాలేకి ఎలా ఉంటుంది టీఆర్పీ, ఆ సీజన్లో టీఆర్పీ ఫినాలేకి డ్రాప్. నేను 14th week నేను వెళ్ళిపోతే ఫినాలే 0. ఫినాలే వీక్లో టీఆర్పీనే లేదు. వరస్ట్ టీఆర్పీ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ అది వచ్చింది. ఓకే, అది నాకు అయితే అన్ఫేర్గానే అనిపించింది. చాలామందికి అప్పుడు అన్ఫేర్గానే అనిపించింది. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా. ఇట్ ఈస్ లైక్ అ పొలిటికల్ గేమ్. ఎలాగో ఈ బిగ్ బాస్ కూడా ఒక గేమ్ అని అనిపిస్తుంది. లోపల ఇన్సైడ్ చాలా జరుగుతాయి, అది మనకి తెలియదు. అండ్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ నౌ. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై థింగ్. ఇప్పుడు అయిపోయింది. ఇంకా లైక్ వెన్ ఎవర్ డిటాచ్ అయిపోయాను నేను బిగ్ బాస్తో. ఇప్పుడు బిగ్ బాస్ గురించి నేను మాట్లాడను, తీయను. నా దాంట్లో కూడా అన్నింటిలో తీసేసాను. అండ్ ఇప్పుడు బిగ్ బాస్కి ముందు నా మూవీ కెరీర్ ఇలా ఉంది కదా. బిగ్ బాస్ తర్వాత ఏమైంది తెలుసా? బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు నేను రోజుకి 10,000, 20,000 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుక్కుంటున్నా. క్యారెక్టర్ ఇవ్వండి అన్నట్టు. ఎందుకని అంత ఫేమ్ వచ్చింది కదా? మరి ఫేమ్ వచ్చింది కానీ మూవీల ఇండస్ట్రీలో వేరు కదండి. ఫేమ్ వచ్చిందని మూవీ ఇండస్ట్రీ వాళ్ళు బిగ్ బాస్ ఫేమ్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఎట్లా ఆ ట్రాన్స్ఫర్మేషన్ డ్రాస్టిక్గా చూడండి ఎలా అయిపోయింది. నేను మేబీ ఒకవేళ మూవీలో చేసుకొని ఉంటే నేను ఇంకా ఐ వాజ్ గెట్టింగ్ లైక్ ప్రతి ఒక్క మూవీ దానికి 5 lakhs, 10 lakhs, దాని తర్వాత 20 lakhs, 30 lakhs, మేబీ నా గ్రాఫ్ అలా ఉండేదేమో. అలా కాకుండా ఇప్పుడు జస్ట్ నేను లైక్ ఓకే, అది ఇంకా వదిలేస్తుంది. నాదే తప్పు ఒప్పు ఏదో మీరే వెళ్ళాలి అనుకున్నారు కాబట్టి అది ఇంకా నా బిగ్ బాస్ ముందు మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? 6 lakhs. 6 lakhs. సో బిగ్ బాస్ తర్వాత అది ఎప్పుడైనా అంత వచ్చిందా? అసలు నెవర్ అండి. ఇప్పుడు ఏంటి, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పిలుస్తున్నారు. 10,000, 15,000 పర్ డే, 20,000, 30,000 ఇంతే పర్ డే. ఇట్స్ నాట్ అబౌట్ ఐఎమ్ నాట్ ద లీడ్, అలా కాదు. ఏదైనా లీడ్ మూవీస్ వచ్చినా కూడా 1 lakh అండి, 2 lakh అండి. హౌ డిస్టర్బింగ్ ఇట్ ఈస్, లైక్ హౌ ఎంబారసింగ్ అండ్ లిటరల్లీ ఏదో కోల్పోయిన ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు నేను ప్రతి దగ్గర వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి మళ్ళీ బిగ్ బాస్ తర్వాత నేను మూవీ ఇండస్ట్రీలో నా కెరీర్ మళ్ళీ అడుక్కొని స్టార్ట్ చేశాను. ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మూవీ ఆఫీస్కి వెళ్ళి, నేను బిగ్ బాస్ కాదండి మూవీసే చేస్తాను, నేను షోస్ చేయను. నేను వెళ్ళి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడి చెప్పి, నేను బిగ్ బాస్ లాగా నన్ను చూడొద్దు, నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నాను. నేను మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను కెరియర్. అలా పెరిగిన గ్రాఫ్ని మళ్ళీ తగ్గించినట్టు అనిపించింది. ఆబ్వియస్లీ అది కొంతమందికి యూజ్ అవ్వచ్చు, కొంతమందికి యూజ్ అవ్వకపోవచ్చు. ఇట్స్ ఆల్ లైక్ అంతే.
కానీ ఎప్పుడైనా అనుకున్నారా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను? దానివల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది. నేను తెలుసాను జనాలందరికీ. మేబీ నేను మూవీస్ చేసిన అంటే లైక్ ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. పాజిటివ్గాను ఆలోచించుకోవచ్చు, నెగిటివ్గాను ఆలోచించుకోవచ్చు. మేబీ నాకు డబ్బులు వస్తున్నాయి, ఒక 10 మూవీలు వచ్చి ఉంటాయి, కానీ ఫేమ్ వచ్చేదా అంటే ఐ డోంట్ నో. మేబీ వచ్చేదేమో, మేబీ రాలేదేమో. ఎందుకంటే ఆల్రెడీ నాకంటూ ఒక పేరు ఉంది, ఆ నేమ్తో కంటిన్యూ అయ్యేదాన్నేమో. ఐ డోంట్ నో అట్ ఆల్, ఎనీథింగ్ నాకు తెలీదు. ఏది జరిగినా మనం మంచికని చెప్పి వెళ్ళిపోవడం అంతే. అయిపోయిందా, అయిపోయింది. లెసన్ నేర్చుకున్నావా, నెక్స్ట్ నువ్వు ఆశపడి వెళ్ళొద్దు, నీకు వచ్చింది నువ్వు చేసుకుంటే వెళ్ళు. అండ్ బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా వినయ్ సుల్తాన్ గారి పేరు అంటే అప్పటి వరకు ఆర్జీవి అనే పేరు మారిపోయి బిగ్ బాస్ అని వచ్చింది. ఈ మధ్య కాలంలో అది కూడా తగ్గుతుంది. అవును, అది కూడా తుడిచిపెట్టేస్తున్నా. నాకు వద్దు ఇప్పుడు బిగ్ బాస్ పేరు, నాకు వద్దు. నాకు యాక్టర్గా, పర్ఫార్మర్గా నా పేరు రావాలి. సో అంటే ఆ పర్టికులర్ టైంలో ఒక ఒక పిక్ బాగా వైరల్ అయింది. సో వినయ్ సుల్తాన్ గారు దట్ వాజ్ లైక్ యా చెప్పండి. అంటే మ్యారేజ్ అయిపోయింది, ఇది హస్బెండ్ ఫోటో, ఇది ఈవిడ ఫోటో అని ఒక ఫోటో బాగా వైరల్ అయింది. సో ఏంటి దాని గురించి, ఎందుకు అంత అంటే ఒకేసారి ఇంతమంది కూడా మీ పర్సనల్ లైఫ్ వైపు ఫేస్ చూశారనమాట. సో ఎందుకు అంత చూడాల్సి వచ్చింది అందరికీ? ఏమో, సమ్ పీపుల్ డిడ్ దట్ లైక్ అలాగా. ఇట్స్ లైక్ సమ్ పీపుల్ గిట్టని వాళ్ళు ఉంటారు కదా, అలా చేశారు. సో అంటే మీకు శత్రువులు కూడా ఉన్నారా? ఎందుకు లేదండి, మై హోల్ ఫ్యామిలీ, మై హోల్ రిలేటివ్స్, హోల్ ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ అరౌండ్ మీ. మై ఎనిమీస్ ఆర్ లార్జర్ దెన్ మై ఫ్రెండ్స్. నా ఎనిమీసే ఉన్నారు నాకు చాలామంది. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పిన జర్నీలో ఎక్కడ మీ స్ట్రగులే కనిపించింది, తక్కువ మంది ఫ్రెండ్స్ కూడా కొంచెం మంచిగానే హెల్ప్ చేసిన వాళ్ళే కనిపించారు నాకు. ఒకే ఒక అమ్మాయి, అదే అమ్మాయి. సో ఇలా ఒకరిద్దరిలో బాగానే చేశారనమాట. వన్స్ అలాంటి నెగిటివ్ ఎందుకు చేశారు? అండ్ దానికి క్వశ్చన్ మార్క్ ఏంటంటే నిజంగా మ్యారేజ్ అయిందా? అయిందంటే అయిందనుకోండి, లేదంటే లేదు. ఇది కావాలని చేసినది అంతే. కానీ అంటే మనకి ఆ టైంలో ఇప్పుడే మంచిగా ఫేమ్ వస్తుంది, ఇలాంటి టైంలో నెగిటివ్ అనేసరికి బాధ అనిపిస్తుంది. అరే ఏంట్రా ఇదంతా, ఎందుకు ఇలా అంటే ఒక సెలబ్రిటీ హోదా వస్తుందని టైంలో ఎందుకు ఇలా స్పాయిల్ చేస్తున్నారు అని అనిపించింది ఎప్పుడైనా? మనకి ఎప్పుడు నెగిటివిటీ తీసుకొని నడవడం అలవాటు అయిపోయిందండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయిందని అయినట్టు, అవ్వదాన్ని అవుతున్నట్టు చాలా చేస్తారు. మీరు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా ఎక్కడ ఇవ్వలేదు కూడా దాని గురించి, కానీ ఆ టాపిక్ గురించి కూడా పెద్దగా లేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ సింపుల్గా వదిలేశారు ఇంకా అంతే. వాళ్ళు ఏదో మనం ఏం చెప్పినా వాళ్ళు అనుకోవాల్సింది అనుకుంటారు కదా. ఆబ్వియస్లీ అనుకుంటారండి. ఇప్పుడు నేను లేదని చెప్పిన అవునని అనుకుంటారు, అవునని చెప్పిన లేదని అనుకుంటారు. మీరు ఏమైనా అనుకోండి, ప్రతి దాంట్లో నేను ఇంతే అనుకుంటా. ఓకే. సో ఇప్పుడు ఎంత 4 years అయిందా మీరు వచ్చి? యా 4 years అయింది. సో 4 yearsలో అమీర్పేట హాస్టల్లో, శ్రీనగర్ కాలేజ్ హాస్టల్లో ఒక అమ్మాయి. సో ఈరోజు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు మ్యాక్సిమం. సో అందరి చేతికి అంటే 4 years అనేది నాట్ ఈజ్ ఇంత తక్కువ టైమే. 10-15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా అలాంటి ఫేమస్ రాదు. సో ఈ జర్నీని మీరు ఎలా తీసుకుంటారు? అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ పాజిటివ్. ఇప్పుడు ఐఎమ్ ఇన్ వెరీ గుడ్ స్టేట్ అండ్ గుడ్ థింగ్. ఈ మధ్యలో నేను ఒకరిని నమ్మి లవ్ చేసి మోసపోయి దారుణంగా హట్ అయిన లైఫ్ని కోల్పోయి. సో ఎక్కడ చూసినా అంటే రీల్స్లో, షార్ట్స్లో కొంచెం ఎక్కువగా దట్ పర్సన్ లైక్ he influenced me to manipulated me to he wants fame. He manipulated me to do these all things social media lo pettaniki because he wants, not me. I don't want any fame. I already have a fame. He wants that because he manipulated me. He showed me that much love, like I never get that much love, like ante adantha acting అని తెలిసిన తర్వాత నేను నమ్మేసానే. నా మీద నాకు జాలి అనిపించింది. ఐ ఫీల్ మై సెల్ఫ్ పిటీ. అది దారుణం కదా. నాకు నా మీద జాలేస్తుంది ఇప్పుడు కూడా. ఇంత పిచ్చిగా నమ్మేసి ఒకడు ఏదో లవ్ చూపించాడని చెప్పి నమ్మి మోసపోవడం ఏంటి? నేను ఎన్ని చూసి వచ్చిన లైఫ్లో నాకు ఒకడు ఇలా పెట్టాడు బాగా. ఓకే. అంటే
మీరు ఆ జర్నీలో స్టార్టింగ్ స్ట్రగుల్ టైంలో ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేసినా లేకపోతే సహాయం చేసినా మనకి అంటే ఆ టైంలో ఒకటి తోడు కావాలని అనిపిస్తుంది. సో మీరు ఆ టైంలో ఆయన కాకుండా సాయం చేయలేదు, నేనే డబ్బులు ఆ, పెట్టి ఆ టైంలో తోడు కావాలనిపిస్తుంది. బట్ మీరు ఆ టైంలో ఫోకస్ అంతా ఇంటి మీద ఫోకస్ ఉంది. అంతా నాకు నా కెరియర్ మీదనే ఉండే, హంగ్రీలో ఉన్నా బట్ ఈ నేను. టైంలో ఎందుకు ఎక్కడ మీరు బెండ్ అవ్వాల్సి వచ్చింది? నాకు నిన్ను ఏదో సాధించేసానన్న ఫీలింగ్ ఏమో మేబీ నాకు. ఓకే. ఐ డోంట్ నో అండి. చాలా లైక్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రిలేషన్. చాలా ఇయర్స్ అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. లైక్ ఐ ఫీల్ లోన్లీ ఆఫ్టర్ ద సక్సెస్ ఆల్సో. లైక్ బిగ్ బాస్ ఒక మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్. ఎవ్రీథింగ్ ఐ ఫీల్ లైక్ దాని తర్వాత మూవీస్ రావట్లే. బేసికలీ ఎక్కడంటే ఐ వాజ్ ఇన్ అ డిప్రెషన్ బేసికలీ. ఓకే. బిగ్ బాస్ తర్వాత 1 ఇయర్ నాకు మూవీస్ రాలేదు. ఓ. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. ఐఎమ్ వెరీ క్లియర్‌కే నేను చేస్తే మూవీసే చేస్తాను. నో సీరియల్స్, నో షోస్, నాట్ ఎంటర్‌టైన్‌మెంట్, టీవీ ఇండస్ట్రీలో నేను ఉండను అని చెప్పి ఐ వాజ్ వెరీ వెరీ మచ్ క్లియర్. సో సో అది చేస్తే 30,000, 40,000 వస్తది. కానీ దానికెళ్తే నేను మూవీలో నేను ఉండలేను. మూవీకి రాలేను. సో వెయిట్ చేసి 1 ఇయర్. ఆ 1 ఇయర్ తర్వాత ఇంకా ఒక 2, 3 మంత్స్ డిప్రెషన్. ఐ వాజ్ ఇన్ టూ డిప్రెషన్. లైక్ నేను ప్రతి ఆఫీస్‌కి మళ్ళీ స్క్రాచ్‌లో వెళ్ళి స్టార్ట్ చేశానని చెప్పాను అవును, కదండీ. అవును. ఆ స్క్రాచ్‌లో వెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ స్క్రాచ్‌లో వెళ్ళి అడుక్కుంటుంటే వచ్చే ఒక బాధ ఉంటది కదా! ఇక్కడి వరకు కొంచెమైనా వచ్చాను కదా! ఒక ముందుకి. స్టార్టింగ్లో ఉండడం వేరు, మళ్ళీ ఇప్పుడు వేరు. స్టార్టింగ్ నా అమీర్పేట్ హాస్టల్ డేస్ గుర్తొచ్చాయి నాకు. మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ ఏంట్రా, మళ్ళీ ఇదే ఆడిషన్స్, మళ్ళీ ఇదే ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది అక్కడ. కింద నుంచి హైకొచ్చి మళ్ళీ టప్పమని పడిపోయింది లైఫ్. అక్కడ చాలా లో అయిపోయాను. అయినా ఐ నెవర్ లూజ్ లైక్ మై సెల్ఫ్. మళ్ళీ పరిగెడుతూ ఉన్నా. ప్రతి మూవీ ఆఫీస్‌కి మళ్ళీ పరిగెడుతూ ఉన్నా. తెచ్చుకునే టైంకి ఉండే బాధలో ఇలా నాకు ఒక పర్సన్ లవ్ చూపించడం జరిగింది. కానీ అప్పుడు నేను చాలా తెచ్చుకున్న నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను అవును. చేస్తున్న టైంలో ఆ పర్సన్ చాలా నన్ను యూజ్ చేసుకున్నాడు. కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేశాడు. తనకు కావాల్సింది తను తెచ్చుకున్నాడు ఫేమ్. లైక్ ఇట్ ఈస్ లైక్ సోషల్ మీడియాలో పోస్ట్స్ కానీ హీ వాంట్స్ దట్ బేసికలీ. మ్యానిపులేట్ చేసి కైండ్ ఆఫ్ దట్ థింగ్ అదంతా డ్రామానే. హీ యూజ్డ్ మీ యాజ్ ఎ మనీ మిషన్‌గా. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. హీ ఈస్ డూయింగ్ నథింగ్. అండ్ తనకి మూవీస్ వచ్చాయి నా వల్ల. మదం మూవీలో కూడా హీ డిడ్ ఎ క్యారెక్టర్. నేనే డైరెక్టర్‌కి చెప్పి ఒప్పించాను. అమ్మాయిలు యూజ్ చేసుకుంటారు అంటారు కానీ నాకు తెలీదు అమ్మాయిలు ఎలా యూజ్ చేసుకుంటారు. బేసికల్లీ నేను నేనుగా ఎదగాలి, నేనుగా రావాలి, నాకు కావాలి ఇలానే ఉండే కానీ నన్ను ఫస్ట్ టైం ఒకరు యూజ్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ఓకే, ఇలా యూజ్ చేసుకుంటారంటే ఇంకా యూజింగ్ అంటారు, ఇప్పుడు తెలిసిందంటారు. సర్వం చేసి వెళ్ళిపోతారు ఇలా అలా. అండ్ అంటే ఈ మళ్ళీ కానీ అది ఎక్కడ ఎండ్ అప్ అయింది తెలుసా? నేను ఇంత కష్టపడి ఇంత పరిగెడుతూ వెళ్ళి తెచ్చుకున్న ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ ఆఫర్స్ తెచ్చుకొని ఇంకా చాలా ఎక్కువ వచ్చేవి. ఎందుకు రాలేదంటే బికాజ్ ఐ వాంట్ టు బీ హానెస్ట్ అండ్ ఐ వాంట్ డూ నత్ లైక్ కొన్ని మనం చేయొద్దని కూడా చేయం కదా. అలా లేకుండా క్లీన్ ప్రోడక్ట్ తెచ్చుకుంటూ అడుక్కొని మరి తెచ్చుకుంటూ ఉంటే 4 ప్రాజెక్ట్స్ అలా 5 ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి ఓకే అయ్యి తెచ్చుకున్న వస్తుంది. లేదు అన్న టైంలో నేను ఆడిషన్స్ ఇచ్చి వాళ్ళ టైం పడుతుంది కదా. ఈ మనిషికి నా ప్రాజెక్ట్స్ వచ్చేయడం నచ్చట్లే. ఎందుకంటే ఇటు సైడ్ తినకి ఫేమ్ వస్తుంది ఇక్కడ, కానీ నా ప్రాజెక్ట్స్ రావడం తనకు నచ్చట్లే. తను ఫీలింగ్ జెలస్, ఎన్వీ, లైక్ కంట్రోలింగ్, అన్నీ చెప్పి చేయాలి. అండ్ ఫోన్ పాస్వర్డ్తో సహా అన్నీ ఉన్నా కూడా డౌట్స్. ఇంకా ఒక వన్ టైంలో ఎప్పుడు బ్రోకప్ తెలుసా? వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఎంతలాగా అంటే ఎంత చీప్గా బిహేవ్ చేస్తారండి మనుషులు చెప్తా నేను. నేను వెళ్ళి చెయ్యాలంటే ఇప్పటికీ నేను చాలా పెద్ద రేంజ్లో ఉండేదాన్ని. ప్రతి పెద్ద మూవీలో నేను ఉండేదాన్ని. నేను ఎందుకు లేను? ఇప్పుడు నేను ఎందుకు ఒక్కొక్క మూవీలో వస్తున్నాను చిన్నగా? అలాంటి నన్ను పట్టుకొని వాడు నువ్వు ఏమన్నాడంటే హీ కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళిలో, ఒక ఫ్రెండ్ మ్యారేజ్లో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ హీ కాల్డ్ మీ బిచ్. అండ్ హీ సెడ్ లైక్
యు ఆర్ స్లీపింగ్ విత్ లాట్ ఆఫ్ మెన్స్, దట్స్ వై యు ఆర్ గెట్టింగ్ ఆఫర్స్. ఎలా ఉంటుంది ఒక మనిషికి? నో, ఇట్స్ ఇట్స్ ద లైఫ్లో నేను ఇంకా అలాంటిది ఒక్క మాట వింటానని నేను ఎప్పుడు అనుకోలే. అది కూడా ఒక పర్సన్కి ఇంత లాయల్గా ఉండి ఇంత అంటే జస్ట్ బేసికలీ యూజ్డ్ మీ ఫర్ లైక్ ఎవ్రీథింగ్ అంతే. ఇట్స్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్ విత్ ఐ డోంట్ నో ద పీపుల్ అక్కడ. ఐ డోంట్ నో అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఒక పెళ్ళిలో. అండ్ అది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ముందు ఇంతమంది ముందు, అంతమంది ముందు గట్టి గట్టిగా అరిచి ఒక మనిషి అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంబాజ్ ఐ ఫెల్ట్ ఇన్ మై హోల్ లైఫ్. దాని గురించి ఎక్కువ అడిగి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు. సో టాపిక్ చేంజ్ చేసేద్దాం. అండ్ అంటే ఇంకోటి ఉంది ఇండస్ట్రీలో కొంచెం వెళ్ళాలి అంటే కొన్ని దగ్గరలో అంటే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరో ఒకరిద్దరు ఇలా కమిట్మెంట్లు ఉంటాయి, సో అన్నిటికి ఓకే అనాలి అని కొంతమంది అనడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ జర్నీలో ఆ టాపిక్ అక్కడ రాలేదా? ఫస్ట్లో వచ్చేదండి. దాని తర్వాత ఎప్పుడైతే లైక్ చిన్న చిన్న మూవీస్ వల్ల మూవీ అంటే లైక్ మూవీ మీద ప్యాషన్ ఉండి పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏమైంది తెలుసా? వైడ్ రేంజ్లో పెరిగింది. అండ్ జర్నలిస్ట్ వల్ల, మీడియా వల్ల ఆ ప్రాబ్లం ఆల్మోస్ట్ 80%కి తగ్గిపోయింది. క్లియర్ అయిపోయింది. 80% క్లియర్ అయిపోయింది. సూపర్. ఆ 20% ఏంటి అంటే చాలా కొంతమంది ఉంటారు మేబీ, కానీ వైడ్ రేంజ్లో తగ్గిపోయింది ప్రాబ్లం. బేసికలీ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ దట్ అండ్ మనం ఆల్వేస్ బోల్డ్గా ఉంటాం, మనం ఏదైనా చెప్తాం బయట. అంటే నాకు నేను ఏం చెప్పినా ఏం చేసినా వైరల్ అయిపోతా కదా న్యూస్లో. సో కొంతమందికి భయం ఉంటుంది, నేను ఏమైనా ఎక్కడైనా బయట చెప్పేస్తానా, బయట అందుకే నన్ను అడగడానికి చాలా భయపడతారు. బేసికల్లీ అదొకటి క్రియేట్ అయింది. ఎవరైనా ధైర్యం చేసి అడిగారా? అడిగిన నేను ఇలా చెప్పేసి వెళ్ళిపోయారా? చాలు ఇంకా మనకు పగలు వద్దు, మనము బయటకు వచ్చి చెప్పుకోను నాకేమవుతుంది, నాకేమొస్తుంది. ఇప్పుడు అడిగే వాళ్ళు అడుగుతారు, వద్దని వదిలేస్తున్నా అది నాకు కాదు. అంటే కొంతమంది ఏంటంటే ఎవరైనా మేనేజర్ చెప్పా కదా 80% తగ్గిపోయింది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇండస్ట్రీ లైక్ దట్ బికాస్ ఆఫ్ ద మీడియా. థ్యాంక్స్ టు మీడియా. ప్రతి చిన్న ఇలాంటి అమ్మాయిలకు వచ్చిన వెంటనే వైడ్ రేంజ్లో మీడియా దాన్ని సపోర్ట్ చేయడం వల్ల భయపడుతున్నారు జనాలు. సో ఆ భయం వల్ల చాలా వరకు తగ్గిపోయింది. సో ఇనాయ గారి పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఆర్ మనీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? నాకు రెండూ లేవు. దేనికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువగా? నేను ఎమోషన్స్కి ఇస్తాను, కానీ అది తప్పని నాకు అర్థమైంది. అంటే ఒక్క దగ్గర మనం ఫెయిల్ అయితే ఇంకా లైఫ్ ఫెయిల్ కాదు. ఇప్పుడైతే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు గివ్ ప్రియారిటీ టు మనీ బికాస్ ఐ లవ్ మనీ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అన్నిటికీ మనీ ఉంటేనే ఇంకా అని నాకు అర్థమైంది. సో నౌ మై బిగ్గెస్ట్ ప్రియారిటీ ఈజ్ మనీ. ఐ వాంట్ టు మేక్ మనీ, ఐ వాంట్ టు ఎర్న్ మనీ, ఐ వాంట్ టు బిల్డ్ మై కెరియర్ యాజ్ లైక్ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అవ్వాలి నేను. ఐ కెన్ బిల్డ్ దట్ మై కెరియర్. అండ్ అంటే ఈ మధ్యకాలంలో కొన్ని న్యూసెస్ వస్తున్నాయి. సో అంటే హీరోయిన్లు వేసుకునే బట్టల విషయాలు కానీ, సో వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అంటే కొంతమంది టాపిక్స్ మాట్లాడుతున్నారు. సో అంటే కొంతమంది ఏంటి, శివాజీ గారే కదా మాట్లాడింది. అంటే ఒక్కరే కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని వచ్చాయి. అంటే ఇది కాస్త వైరల్ అయ్యింది. బట్ అంటే కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కానీ లేకపోతే ప్రెస్ మీట్స్లో కానీ కొంతమంది హార్డ్గా రెడీ అయ్యి వస్తారు. సో అంటే ఏంటి అది రిక్వైర్మెంటా, లేకపోతే వాళ్ళకి సెల్ఫ్గా మేము ఇలా రెడీ అవ్వాలని అనుకుంటారా ఏంటిది? ఒక క్వశ్చన్ అడగనా? మన పురాణ పాత కట్టడాల్లో శిల్పకారులు ఉంటారు కదా, శిల్పాలు చెక్కినప్పుడు ఒక అమ్మాయిని ఎలా చెక్కారు? కొంచెం అందంగా చెక్తారు. కొంచెం అందంగానా? వాళ్ళు అలా అందంగా లేకపోతే అలా అందంగా చెక్కుంటారా వాళ్ళు? ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. చెప్పండి. అందంగా ఉంటారు. మన ఇండియన్ కల్చర్లో ఉంది అందంగా ప్రొజెక్ట్ చేసుకోవడం. నార్మల్గానే అందంగా ప్రొజెక్ట్ చేసుకుంటే ఒక ఈవెంట్కి వెళ్తున్నప్పుడు వి వాంట్ టు లుక్ అవర్ సెల్ఫ్ బ్యూటిఫుల్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ రాంగ్. హౌ ఇట్ ఈస్ రాంగ్? అంతే కదా. మనము అమ్మవారుగా పూజించే, మన దేవతలుగా పూజించే వాళ్ళు
వాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎంత మంచిగా బట్టలు ఉంటారు. మీరు పురాణ ఏదైనా మన దేవతల మూవీ ఏదైనా చేసినప్పుడు కూడా ఎంత అందంగా బట్టలు వేసుకొని అందం చూపించుకోవడం మన ఇండియన్ కల్చర్లో ఉందండి. దాన్ని తప్పు ఎలా పడతారు? నాకు అంటే లైక్ మన కల్చర్లో వెళ్ళి ఒకసారి చూసుకోమని చెప్పండి అంట నేనైతే. అండ్ మన ఇండియాలో అయితే అది మనం లైక్ నేను పురాణాల్లో మాట్లాడడం వదిలేసి సరే ఫ్యాక్ట్కి వద్దాం. ఒక 80-90 ఇయర్స్ బ్యాక్ మన ఇండియన్ కల్చర్లో బ్లౌజెస్ ఉండేవి కాదు. అంతే. వితౌట్ బ్లౌజెస్ శారీ కట్టుకునే వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ ఏజ్ అలాగే ఉండేది. ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా కొన్ని ఊర్లలోకి వెళ్ళండి, అమ్మమ్మ వాళ్ళు ముసలోళ్ళు వితౌట్ బ్లౌజ్తో శారీ కట్టుకుంటారు. ఓకే. యూనో అది తప్ప మన ఇండియన్ కల్చర్ అది అలా ఉండేది. అంటే లైక్ అప్పుడు వాళ్ళు ఏదో షో చేసుకుంటున్నారు, ఏదో అప్పుడు ఉండే పక్కన ఉండే వాళ్ళని తప్పుగా చూస్తారా వాళ్ళని? కాదు కదా. లేదు. తాండాల్లో ఇప్పుడు ఏదైనా మూవీ ఏదైనా తీయాలి అంటే ఏదైనా కొన్ని విలేజ్ రూరల్ బ్యాక్డ్రాప్లో అట్లా లైక్ చాలా ఇయర్స్ ముందుదే తీయాలంటే డైరెక్ట్గా ఇలా వచ్చేస్తాయి కదా. ఎందుకు వస్తున్నాయి? బ్లౌజ్ లేకుండా ఎన్ని మూవీస్ ఉన్నాయి. సరే PS1 PS2 మూవీల్లో కొంతమందిని చూపించాలంటే బ్లౌజులు లేకుండా లైక్ సారీస్ ఇలానే కట్టుకున్నారా? దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్ అండి. అప్పుడు వాళ్ళు చూపించిన అందమ్మా అది అందంగా భావించలేదు. సో మీరు చూసుకుంటే PS1 PS2 మూవీలో కూడా కొన్ని ఊర్లో వాళ్ళని చూపించాలి అంటే వితౌట్ బ్లౌజ్తో శారీలు ఇలా కట్టుకొని కింద ధోతి ఇలా కట్టుకొని దాంట్లో కూడా లైక్ ఇట్ ఈస్ లైక్ అవర్ ఇండియన్ కల్చర్. అంటే దాంట్లో కూడా షో ఉంది కదా. ఇట్స్ నాట్ లైక్ అప్పుడు వల్గర్గా చూసే వాళ్ళు కాదు కదా దాన్ని. ఇప్పుడేంటి, ఇప్పుడు సేమ్ అలాంటి డ్రెస్ వేసుకుంటే అలాంటి డ్రెస్ కొంచెం మోడర్న్ వేలో వేసుకుంటే వీళ్ళకి తప్ప. హౌ ఇట్ ఈస్ లైక్ ఎలాగా అండి నాకు అర్థం కాదు. మన బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మనకి? సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, వాళ్ళ సిస్టర్ బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఎలైట్ కమ్యూనిటీలోకి వెళ్ళాలి, క్లబ్స్లోకి వెళ్ళాలి అంటే దే ఆర్ నాట్ అలోయింగ్ అని చెప్పి షీ స్టార్టెడ్ వేరింగ్ బ్లౌజెస్. లైక్ వాళ్ళు డ్రెస్సెస్ వేసుకునేలాగా తిను ఒక బ్లౌజ్ కుట్టించుకొని ఆ కమ్యూనిటీలోకి వెళ్ళడానికి శారీ పైన ఒక బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ రియల్. యాక్చువల్గా ఈ థియరీ కాదు కానీ ఇట్ ఈస్ రియల్. మీరు చాలా దగ్గర సోషల్ మీడియాలో కూడా వినుంటారు. సో అలా బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళ వల్ల స్టార్ట్ అయిన బ్లౌజ్ కల్చర్. లేకపోతే మన ఇండియన్ వాళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా అందం ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళండి మనము. ఇప్పుడు మెన్స్ అందరూ దాన్ని ఇప్పుడు మన సొసైటీ మెచ్యూర్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. అంటే మన ఓల్డ్ జనరేషన్స్ మెచ్యూర్గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే వీళ్ళకి కల్చర్ అని చెప్పి కల్చరే లేకుండా చేశారు. మన కల్చర్నే మనం రెస్పెక్ట్ చేయకుండా చేసేస్తారు. ఓకే. సో అంటే అప్పుడు కల్చరు అలా ఉందేమో. ఓకే, మీరు అనేది కల్చర్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న సొసైటీ ఎలా ఉందంటే సోషల్ మీడియా అంటే ఇప్పుడు మనము అన్నీ దాచుకొని అన్నీ లైక్ అప్పట్లా కాకుండా ఇప్పుడు ఇంకా భయపడుతూ బతకాలి ఇంత మోడర్న్ లైఫ్లో. నేను భయపడుతూ అని అదే చెప్పట్లేదు. కదా, ఇంత మోడర్న్ లైఫ్లో మనం అన్నీ భయపడుతూ అన్నీ కప్పుకొని అసలు ఎప్పుడు వచ్చి ఎవడు రేప్ చేస్తాడా అని చెప్పి భయపడుతూ తిరగాల. దిస్ ఈజ్ నౌ సిట్యుయేషన్. అదే తిరుగుతున్నాం ఇప్పుడు. రేప్ చేస్తారని పక్కన పెడితే ఏవో డ్రమ్ములు కుక్కర్లు అంటూ ఇవి కూడా వచ్చాయి కదండి. సో మారింది కదా. సో ఓకే, దాన్ని అంటే ఆ కల్చరు అనేది మనం సాంప్రదాయాలు మనం పాటించాలి. కానీ కామెంట్స్ అన్ని ఐ ఫీల్ లైక్ ఆయన ఏదో క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్లో ఆయనకి ఫేమ్ వచ్చిందని చెప్పి శివాజీ గారికి అదే క్యారెక్టర్ బయట వచ్చి జనాల మీద రుద్దితే హౌ కెన్ వీ టేక్ ఇట్? యూ డోంట్ హ్యావ్ ఎనీ మెచ్యూరిటీ, సెన్స్ లేకుండా వచ్చి ఏది పడితే అది మాట్లాడితే మేము ఎందుకు తీసుకుంటాము? ఇట్ ఈస్ లైక్ సారీ చెప్పినంత మాత్రం అయిపోదండి. కొన్నిసార్లు కొంచెం నేర్చుకోవాలి అంట జనాలు. నేను మాట్లాడేక ముందు ఇప్పుడు అదే అక్కడ అమ్మాయి కాకుండా అదే సిచ్యువేషన్ అబ్బాయి ఉండున్నా కూడా అదే తోపులాట జరిగేది. ఒక సందర్భంలో బాలకృష్ణ గారు ఒక ఫ్యాన్ని కొట్టారని చెప్పి చాలా అయిందా. దానికి ఎందుకు కొట్టారని పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు అక్కడ చాలామంది ఫ్యాన్స్ వస్తారు, ఆయనకి ఎవరు పడితే వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏదైనా వాచ్లు తీసేసుకోవడము, బట్టలు లాగేసేయడము, ఇలా అలా అంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కేసేయడం ఇలా చేస్తారు. అందుకే ఆయన కొట్టారు, ఆయన కొట్టడం తప్పేం లేదని చెప్పారు. అంటే బాలయ్య బాబు కాబట్టి ఆయన ఒకటిచ్చి మరీ అక్కడ చెప్తారు. కానీ ఒక అమ్మాయి అలా చేయలే కదా అక్కడ. మెన్నుకే సో అక్కడ అంటే లైక్ మెన్నుకే సేఫ్టీ లేదండి. ఒక ఆడియన్స్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్. అలాంటప్పుడు ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ మీద
హౌ కెన్ యూ జడ్జ్ ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళినందుకు, మంచి డ్రెస్ వేసుకెళ్ళినందుకు అలా జరగదు అని చెప్పి. ఓకే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. తను వేసుకున్న డ్రెస్ వల్ల జడ్జ్ చేయడం ఎలాగా తప్పు కదా, అది కరెక్టే కాదు కదా. అదే ప్లేస్లో మెన్నున్న అన్నాన్ని జరిగేదా, మెన్నుకి అలా చెప్పేవాళ్ళ మరి కాదు కదా. ఏదో ఫేమస్ అవ్వడం కోసము చెప్పుకునే వాళ్ళండి వీళ్ళందరూ. ఓకే. రైట్. అంటే సోషల్ మీడియా ఈ మధ్యన ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తూనే చూపిస్తారు. సో అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సో అదే సోషల్ మీడియా మీరు చాలా బాగా అది వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు. పోస్టులు కానీ లేకపోతే ఏవి పెట్టట్లేదు. ఏమైంది? సో బేసికల్ సోషల్ మీడియా వల్లనే నాకు కొంచెం చెప్పాను కదా, సోషల్ మీడియాలో బయట పెట్టేసి ప్రాబ్లం వచ్చి ఏం పెట్టినా ప్రతిసారి కామెంట్స్ నుంచి అన్నీ నాకు ఐ డోంట్ వాంట్ యూజ్ అనమాట. సో మహా అయితే నేను ఎక్కడికి వెళ్తా, జిమ్, ఇల్లు, షూట్ ఎలాగో పెట్టలేను కాబట్టి జిమ్, ఇంకా జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ఫొటోస్, జిమ్ వీడియోస్ తప్పితే జిమ్ తర్వాత మీకు ఇంకేం లేదు బేసికల్. కొంచెం అంటే చేంజ్ ఎవరు వచ్చింది కదా, అంటే జిమ్ బాడీలో అంటే కాదు బాడీ and కాదు, మైండ్ brain కూడా. కూడా. Yes. జిమ్ ఈజ్ లైక్ ఫిజికల్లీ, మెంటల్లీ ఇట్ చేంజ్డ్ మీ బేసికల్లీ. ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ జిమ్. నాకు చాలా చేంజ్ ఓవర్ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ జిమ్ ఆల్వేస్ లైక్ మెంటల్లీ నాకు మంచిగా హెల్ప్ అయింది బేసికల్లీ టు. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి జిమ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తారా? 100%. జిమ్ ఈజ్ లైక్, జిమ్ మన లైఫ్ మీద ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. ఓకే. రోజు మనల్ని మనమే అద్దంలో చూసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటే యూనో హ్యాపీనెస్ ఒకటి వస్తుంది, ఒక డోపమైన్ వస్తుంది. యూ అడిక్ట్ టు దట్ డోపమైన్, దట్ అది రోజుకి వెళ్ళాలి చెయ్యాలి అని. దట్ ఈస్ సపరేట్ ఫీలింగ్ జిమ్ అనేది. ఓకే. నన్ను నా డిప్రెషన్ నుంచి తీసుకొచ్చింది జిమ్. కాదు, మీరు ఏమైనా ఏమైనా ప్లాన్ చేస్తారు డైట్ ప్రాపర్? డైట్ ఇప్పుడైతే నేను చాలా రోజుల నుంచి 1 మీల్ డే చేస్తున్నాను. ఒక రోజులో 1 మీల్ తింటాను, మిగతా 2 మీల్స్ తిన్ను అండ్ అంతే. అండ్ 5-6 అవర్స్ అమేజింగ్ స్టామినా. అంటే 1 మీల్ అప్పట్లో 3 పూటలు తినాలంటారు కదా, ఎందుకు ఇప్పుడు అందరూ ఎక్కువగా 1 మీల్ డైట్కి వచ్చేసారు? ఐ డోంట్ నో, బట్ దట్ ఈస్ లైక్ నేను మంత్లీ వన్స్ 3 days వాటర్ ఫాస్టింగ్ చేస్తాను, ఇయర్లీ వన్స్ 7 days వాటర్ ఫాస్టింగ్. 7 days నేను 2025లో 7 days వాటర్ ఫాస్టింగ్ ఒక మంత్లో చేస్తాను. ఎనర్జీ ఈస్ టూ గుడ్. ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే కొంచెం పర్లేదు, థర్డ్ డేకి ఐ కాంట్ లైక్ నేను ఇంకేం చేయలేనేమో అనుకున్నా, కానీ నేను ఓపిక తెచ్చుకొని జిమ్కి వెళ్ళాను. ఆ రోజు ఎనర్జీ వచ్చింది. అంటే నేను టూ ఫాస్ట్గా ఉన్నా, మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. థర్డ్ డే ఇంకా అమేజింగ్. థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, 7 days అయిపోయిన తర్వాత 8th డే వాటర్ ఫాస్ట్ వదిలేసా. ఆ 7 days తర్వాత నేను ఎన్ని డేస్ ఎంత అంటే నా బాడీలో ఆ లేజినెస్ వెళ్ళిపోయి నేను చాలా రిలాక్స్గా ఎప్పుడు ఇలా ఏదో ఉంటాం కదా, బ్రెయిన్లో నుంచి కూడా ఫాగ్ వెళ్ళిపోయి చాలా మంచిగా, అంటే లైక్ మొత్తం ఏదో వెళ్ళిపోయిన డీటాక్స్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. న్యూ అనిపించింది నాకు, నేనే కొత్త వచ్చిందనమాట. అప్పటి నుంచి ఫిక్స్ అయ్యా, ఇయర్లీ వన్స్ 7 days వాటర్ ఫాస్ట్ చేయాలి అండ్ మంత్లీ వన్స్ 3 days చేయాలి అని చెప్పి. సో ఎవ్రీ మంత్ నేను 3 days వాటర్ ఫాస్ట్ చేస్తా. సూపర్. కంటిన్యూ వాటరే? 3 days వాటర్. ఇట్స్ వెరీ ఈజీ 3 days నాకు, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక పర్లేదు. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగానే ఉందా? ఓకే. కానీ బిగ్ బాస్ నుండి కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిందని విన్నాం. వచ్చింది, మళ్ళీ మనం ఇన్ని రోజు సర్వైవ్ అయ్యాం ఏదో ఒకటి దానివల్ల అంటారు ఇది. దానివల్ల ఒక కారు కొనుక్కున్నా, ఈఎంఐ పెట్టుకున్నా, అంతే సర్వైవ్ అయ్యాను. అండ్ నాకు ఎప్పుడు ఏదైనా ఈవెంట్స్ వచ్చినా, ఎక్కడైనా వెళ్తే, అదే ప్రమోషన్స్ కదా అవి, ఇప్పుడు ఏదైనా ఉంటాయి కదా ఓపెనింగ్స్ కానీ, ఎక్కడైనా ఊర్లో ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు పిలుస్తారు కదా గెస్ట్గా, అలా వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులు రాగానే ఫస్ట్ ట్రావెలింగ్ చేస్తాను. ఇలా రావడం, ఇలా వెళ్ళడం, ట్రావెలింగ్ ఎక్కువ అంతే. నాకు ఇష్టం, ఎందుకంటే ఒక దగ్గర కూర్చుంటే నాకు బ్రెయిన్ పనిచేయదు నాది. నాకు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా కొత్తవి చూడాలి, అప్పుడు ఆ హ్యాపీనెస్. బీచ్ని చూస్తే నాకు వచ్చే హ్యాపీనెస్, తర్వాత ఎలా చెప్పాలి, ఇంకా మౌంటైన్స్, కొత్త ప్లేసెస్ చూస్తే, కొత్త దగ్గర చూస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మీకు నచ్చినట్టు మీరు ఉన్నారు, అంతేనా?
ఎక్కడికి నచ్చితే అక్కడికి వెళ్తున్నారు, ఏం తినాలంటే అది తింటున్నారు. అంతే. సూపర్. అండ్ అంటే ఈ జర్నీ మొత్తంలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పటివరకు. హ్యాపీయెస్ట్ మూమెంట్లు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి. ఎక్కడ లెక్కెట్టుకోవచ్చా? నో నో ఇది ఒకటి నా లైఫ్‌లో నేర్చుకున్నా నేను. ఏంటి అంటే నాకు ఒక 25 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇలా తిరిగి చూసుకుంటే అక్కడ ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటే అసలు ఏం లేవు. నథింగ్. హ్మ్. నథింగ్ జీరో. అరే ఏంట్రా నా లైఫ్ అంతా మొత్తం అంటే కష్టాలతోనే బతికేయాలి నా లైఫ్ అంతా ఇలా నేను హ్మ్. ఎందుకు బతకాలి ఇంకా లైఫ్ వేస్ట్ కదా. అప్పుడు డిసైడ్ చేసుకున్నా. గట్టిగా. గట్టిగా డిసైడ్ చేసుకో. నీకు నచ్చింది చెయ్యి. నీకు నచ్చినట్టుండు. ప్రతి విషయంలో నువ్వు హ్యాపీనెస్ వెతుక్కో. బతికేది హ్యాపీనెస్ కోసమే బతుకు అని చెప్పి. హ్మ్. అంటే ఇప్పుడు చాలామంది గర్ల్స్ అలాగే ఇండివిజువల్‌గా ఇండిపెండెంట్‌గా బతకాలి. అంటే వాళ్ళకి ఎంత ఆస్తున్నా మా సంపాదనతో నేను నేను బతకాలి అని అనుకుంటారు. అందరిలాగా నేను ఇంకా ఇల్లు కొనుక్కోలే. ఇంకా పెద్ద కారు కొనుక్కోలే. ఐయామ్ లివింగ్ ఇన్ అ రెంటెడ్ ఫ్లాట్. హ్మ్. సో, ఐయామ్ నాట్ టెల్లింగ్ లైక్ నేను ఫినాన్షియల్‌గా వీక్ ఇలా కాదు. నాకొచ్చే మూవీస్, నాకొచ్చే వెబ్ సీరీస్ గానీ, నాకొచ్చే ప్రాజెక్ట్స్ గానీ, నేను ఎప్పుడైనా ఓపెనింగ్స్‌కి వెళ్ళినా నాకొచ్చేది నాకు సరిపోతుంది. హ్మ్. నాకొచ్చే దాంట్లో నేను సేవింగ్స్ అసలు జీరో. అది ఒకటి నాలెడ్జ్ నాకు ఎవరిస్తారు నాకు అర్థం కావట్లేదు. దేవుడా ప్లీజ్ ఎవరో ఒకళ్ళు ఇవ్వండి. నాకిచ్చి దేవుడిచ్చే అంత మనీ సేవింగ్ నాలెడ్జ్ అది లేదు. హ్మ్. బేసికల్లీ నేనేంటి అంటే, నేనిప్పుడు సేవ్ చేసుకొని ఏం చేస్తాను, హ్మ్. చిన్న ఇల్లు కొనుక్కుంటాను. ఈఎంఐలు కట్టుకోవాలి. మళ్ళీ కష్టపడాలి, తిరగాలి మళ్ళీ. అంటే ఇలా కాదు. కొడితే కుంభస్థలం కొట్టి ఒక్క చెక్కులో నా ఇల్లు కొనుక్కుంటా. ఒక్క చెక్కులో నా కారు కొనుక్కుంటా నేను. హ్మ్. ఆ రోజొస్తది. ఆ రోజొచ్చేంత వరకు పర్లేదు రెంటెడ్ ఫ్లాట్‌లో ఉంటా. ఐయామ్ నాట్ ఇన్ ఎ హరీ నేనెక్కడికి వెళ్ళిపోవట్లే ఇప్పుడు. హ్మ్. నేనిప్పుడు నాకు ఇంకా రాలేదు. ఇట్స్ ఓకే. స్లోగానే వస్తది. వెయిట్, చిల్ బేబ్ అని ఉన్నా నేను. 2026లో రావచ్చేమోలే. ఎందుకంటే వస్తది. మీరు ఏదనుకుంటే అది అయిపోద్దని అన్నారు కదా మీ ఫ్రెండ్. అవును. ఇప్పుడు ఇప్పుడు అప్నా టైం ఆయేగా नहीं, अपना टाइम आ गया बस. హ్మ్. I believe in universe, like universe is going to create some magical moments for me in 2026. It అండ్ is మీ for sure. మీ లైఫ్‌లో చాలా చూసారు. ఇంట్లో నుండి బయటికి పంపించిన రోజు నుండి ఇప్పుడు మనకు నచ్చిన ప్రపంచంలో మనం చూస్తున్నాం. సో, అవును. చాలా వరకు చూసారు కాబట్టి ఎంటైర్ ఈ జర్నీలో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు? లైఫ్ మనతో ఎప్పుడు ఉండదు. లైఫ్‌లో మనము కొన్నిసార్లు ఏదనుకున్నా జరగదు అని అనుకున్నామనుకోండి, ఏదనుకున్నా జరగదు. మనం ఏదైనా కావాలి అని అనుకుంటే అది రావడానికి చాలా టైం పట్టొచ్చు. అండ్ లైఫ్ వరస్ట్ సిట్యుయేషన్స్ చూపిస్తది. హై సిట్యుయేషన్స్ చూపిస్తది. లైఫ్‌లో అప్ అండ్ లోస్ కామన్. దట్ ఈస్ నథింగ్ న్యూ. మన హార్ట్ బీటే స్ట్రెయిట్ లైన్‌లో పోదు అన్నప్పుడు మన లైఫ్ మాత్రం అలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అప్ అండ్ లోస్ అన్నీ ఉంటాయి. బట్ నేనొక్కటి నేర్చుకున్నా. పెయినొచ్చినా, "పెయిన్ నువ్వు రా, నా గుండెలో కొన్ని రోజులుండు వెళ్ళిపో ఇంకా." దానికి కొంచెం స్పేస్ ఇస్తా. బట్ ఐ వాంట్ టు మేక్ మెమరబుల్ ఎవ్రీ సిట్యుయేషన్, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. బికాజ్ ఒక్క టైం ఇలా వెళ్ళిపోయినా ఆ టైం నాకు మళ్ళీ రాదు. యెస్. ఆ టైంని నేనెందుకు బాధపడుతూ స్పెండ్ చేయాలి? నేనెందుకు దాన్ని కష్టంతోనే స్పెండ్ చేయాలి? దాని గురించి ఆలోచిస్తూనే. సరే ఓకే. నేను డెల్యూలోనే ఉంటాను. డెల్యూషనల్‌గా ఆలోచిస్తాను. నెక్స్ట్ మంచిదే జరుగుతది అని చెప్పి. హ్మ్. పర్లేదు. నేను డెల్యూషనల్‌గానే ఉంటాను. పర్లేదు. ఫ్యూచర్‌లో ఎప్పుడు మంచిది జరగబోయేదని ముందే ఆలోచించుకొని హ్యాపీ ఫీల్ అయిపోతాను. మంచిది జరుగుతది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఇంకెన్ని చూడలే నేను లైఫ్‌లో. ఇంతే హ్మ్. కదా! వచ్చి ఎళ్ళిపో నువ్వు బై చాలు. చాలు నీకు ఇన్ని రోజుల కంటే ఎక్కువ స్పేస్ లేదు. నువ్వు వెళ్ళిపో ఇంకా. నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా! నేను దేకను. హ్మ్. బాధని నాకొద్దు ఇప్పుడు. బాధలొస్తే నువ్వు వెళ్ళిపో. నువ్వు ఉన్నా కూడా నాకు అవసరం లేదు. ఏదున్నా కూడా లైఫ్‌ని చిల్ చేయాలి. హ్యాపీగా ఉండాలి. ప్రతి మూమెంట్‌లో హ్యాపీనెస్ వెతుక్కోవాలి. ప్రతి బ్యాడ్‌లో ఒక గుడ్‌ని వెతుక్కోవాలి. ప్రతి నెగెటివ్ ఒక గుడ్‌కి సిగ్నల్ హ్మ్. బేసికల్లీ. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెసన్. వి హావ్ టు లెర్న్. మనకి లైఫ్ ఎంతవరకు లెసన్స్ నేర్పిస్తది, ఎంతవరకు మనల్ని కుమ్ముతదంటే, మనం లైఫ్ లెసన్స్ నేర్చుకున్న ఒక పెయిన్ ఎప్పుడు వెళ్ళిపోతదంటే, హ్మ్. దాంట్లోంచి లెసన్ నేర్చుకున్న వెంటనే ఆ పెయిన్ వెళ్ళిపోతది. ఓకే. ఏ బాధైనా మనకొచ్చిందా, దాంట్లో మనం లెసన్ నేర్చుకోలేదు. దాని నుంచి అలా కాకుండా ఇంకోలా చేయలేదనుకోండి మనము, హ్మ్. అది వెళ్ళదు. అక్కడే ఉంటది. మనల్ని కొడుతూనే ఇంకా మనల్ని నేర్పిస్తూనే ఉంటది. సో, ప్రతి దాన్ని ఒక లెసన్‌గా చూడాలి లైఫ్‌ని.
లైఫ్ ఈజ్ అ లెసన్ అండ్ లైఫ్ ఈజ్ అ గేమ్, వీ హ్యావ్ టు ప్లే దిస్ గేమ్, అంతే. సూపర్. అంటే అంటే ఇప్పుడు ఈ 5 ఇయర్స్ నుండి చూసుకుంటే అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక రూ. 500 స్టార్ట్ చేసిన జర్నీ 5,00,000 చెక్ తీసుకున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. ఒక చిన్న రూము, నలుగురు పడుకునే ఒక రూమ్ నుండి ఒక ఫ్లాట్కి వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీనెస్ 3 BHK ఫ్లాట్లో నేను ఒక్కదాన్ని దాని తర్వాత అంటే ఒక చిన్న చిన్న షోకి కూడా మనం వెళ్ళామనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు అక్కడి నుండి వచ్చాక ఆ సక్సెస్ వేరేగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క డౌన్ఫాల్ ఉన్న ప్రతి దానిలో సక్సెస్ ఒక బ్యూటిఫుల్ మెమరీని క్రియేట్ చేసేస్తుంది. సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? ఇది నా డైలాగ్ కాదు, మహేష్ బాబు డైలాగే. సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలే ఉంటాయి. ఓ సో ఇది జస్ట్ స్టార్టింగ్ మై కెరీర్, స్టార్టెడ్ ఆఫ్ మై కెరియర్. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. జస్ట్ కామాలు పెట్టుకుంటూ పోతూ ఉంటాను నేను, అంతే. ఇంకా ఓకే. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. చాలా అంటే చాలా చాలా ముందుకెళ్ళాలి. చాలా నా కళలు చాలా ఎక్కువ ఉన్నాయి నాకు. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ఐ హ్యావ్ మల్టిపుల్ లైక్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. అవన్నీ స్లోగా స్లోగా ఫుల్ఫిల్ అవుతూనే ఉంటాయి. సో అన్నిటికీ కామాలే ఉంటాయి, నో ఫుల్ స్టాప్. సక్సెస్ అనేది ఇన్ ఎవ్రీ వే సక్సెస్ విల్ కమ్ టు యూ, అంతే. సో లవ్కి కూడా కామనే ఉంటుందా? లవ్ అనేది ఉండదు, కామం ఉంటుంది జనాలకి. సో అంటే క్యాప్షన్ కూడా పెట్టారు లవ్ అండ్ లస్ట్ అని. సో ఇప్పుడున్న సొసైటీలో లవ్ ఉందా, లస్ట్ ఉందా? లస్టే ఉంది. ఎవ్రీ వన్ లవ్ అని వెళ్ళి బొక్కలో పడిపోతారు. లవ్ అనే ఎమోషన్ని నమ్మి ఏదైనా చేస్తే నాలాగా ఏం లేదు. లవ్ అని నమ్మి వెళ్తే దేవుడా నన్ను బూతులు సో తిట్టేసి. లేదా ఎక్కడ లవ్ అనేది? లవ్ అనేదే లేదండి. ఒకటి యూజ్ చేసుకోవాలి, ఇంకొకటి లస్ట్. ఆ లస్ట్ కూడా యూజ్ చేసుకోవడమే కదా. నథింగ్. లవ్ అనే ఎమోషన్ చచ్చిపోయింది. లవ్ ఈజ్ నవడేస్ లైక్ వెరీ రేర్ టు ఫైండ్. ఐ ఫైండ్ ఇట్ అని అనుకున్నాను కానీ ఐఎమ్ నాట్ నెవర్ గోయింగ్ టు ఫైండ్ అని అనిపిస్తుంది. లవ్ ఈజ్ వెరీ రేర్, వెరీ ప్రీషియస్. అది ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్, ఐ డోంట్ వాంట్ అని చెప్పను. ఐ లీవ్ ఇట్ టు యూనివర్స్. నాకు ఇప్పుడు నాకు అసలు థాట్ లేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ దట్. లైక్ ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు. నా కెరియర్ నాకు చాలా ఇంపార్టెంట్. బుద్ధి వచ్చింది చెప్పుతో నేనే కొట్టుకున్నట్టుంది నాకు. సో నాకు లవ్ వద్దు. ఇంకా టాపిక్ ఎడితే కొట్టుకునేటట్టే ఉన్నారు. అలానే సో లవ్ అనే టాపిక్ వద్దు కానీ అండ్ కమ్ టు ద ఈ మూవీ వరకు వస్తే, సో అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది. సో అంటే ఇనాయ సుల్తాన్ అనేసరికి కొంచెం బోల్డ్గా చూడడం అలవాటు అయిపోయింది కొంతమందికి. సో ఇప్పుడు క్యారెక్టర్ కూడా అదే బోల్డ్గా చేస్తున్నారు. సో ఫర్దర్గా వచ్చే ప్రాజెక్టులు కూడా అలాంటివి వస్తాయేమో అనే చిన్న భయం ఉంటుంది కదా. సో ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుంది? ఒకటి చెప్పనా, నేను ఇప్పటికి బచ్చలమల్లి, భైరవమ్మ, దాని తర్వాత శివం బజే, ఇంకా 3 రోజెస్, జాట్, తర్వాత ఇప్పుడు మదం రాబోతుంది. ఈ అన్ని మూవీస్ దీనికంటే కొన్ని కొన్ని ఇంతకుముందు మూవీస్ అన్నిట్లో కూడా మధుశాల అనే ఒక మూవీ ఈటీవీ విన్లో ఉంది, నేనే లీడ్. దాని తర్వాత క్రాంతి అనే మూవీ ఆహాలో ఉంది, నేనే లీడ్. సో ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయి. సో అవన్నీ అంత బయటకి రాలేదు కానీ ఓకే, వ్యూవర్షిప్ అంతా మంచిగానే ఉంది ఈటీవీలో, ఆహాలో. సో అన్ని మూవీస్ నావి చూసుకుంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. ఏ క్యారెక్టర్కి మ్యాచ్ లేదు. జనాలకి నార్మల్గా నేను బోల్డ్గా ఉంటానని చెప్పి తెలుసు కానీ ఇలాంటి క్యారెక్టర్లే చేస్తానని కాదు కదా. యూ కెన్ సీ మీ ఇన్ మై డిఫరెంట్ క్యారెక్టర్. నాకు ఇంతకుముందు అంత బాగా యాక్టింగ్ వచ్చేది కాదు బేసికలీ, బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ దట్ మచ్ మనీ టు గో అండ్ ఏంటి యాక్టింగ్ నేర్చుకునే అంత డబ్బులు కూడా లేవు. కానీ అక్కడ నేర్చుకోలేదు కదా, లక్షలు కాదు, మొత్తం ఇలానే లెర్న్లోనే నేర్చుకున్నారా? నా లైఫ్ జర్నీ నేర్పింది. ఎందుకంటే ఇందాక ఒక వీడియో చూసా, ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక డైలాగ్ ఉంది. మదం రానివ్వండి, మదం మీరు ప్రీమియర్స్కి రండి చూడండి ఒకసారి. సో నవ్ ఐ హ్యావ్ ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ ఉంది నాకు. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేశాను అండ్ ఇంకొక మూవీ రాబోతుంది ఫిబ్రవరిలో. ఇంకొక మూవీ రిలీజ్ ఉంది. అండ్ మదం క్యారెక్టర్ ఏంటి అంటే బోల్డ్గా ఉంటుంది, నేను చెప్పట్లే. కానీ మిగతా అన్ని క్యారెక్టర్స్కి తీసుకున్నారనుకోండి మీరు, అన్నిటికీ వేరుగా ఉంటుంది యాక్టింగ్ కానీ, నా ప్రొజెక్షన్ కానీ. గ్లామర్ రోల్ అంటే టాన్ చేసి నన్ను భైరవంలో వెరీ నార్మల్ నేననే గుర్తుపట్టారు ఎవరు ఆ మూవీలో. యూనో
అండ్ ఇదొక్కటే ఎందుకు వస్తుందని నేను అనుకోలేదు, ఎందుకంటే ఈ మూవీలో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. మూవీ చుట్టూ ఒక అమ్మాయి చుట్టూ నడుస్తుంది బేసికలీ. ఓకే ఓకే ఒక అమ్మాయి చుట్టూ నడిచే మూవీలో టోటల్ ఆ ప్లాట్ ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ సరౌండెడ్ బై దట్ క్యారెక్టర్, అంటే అంత వాల్యూ, అంత పవర్ఫుల్ క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ నాకు రాదు. దాంట్లో ఏదో ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని చెప్పి నేను వదిలేసుకోవడం కరెక్ట్ కాదు. అండ్ కానీ చాలామంది అమ్మాయిలు లేడీస్ ఫస్ట్ తిట్టుకుంటారు అని విన్నా. అవును, సో అంతమందికి నెగిటివ్ వెళ్తుందని తెలిసిన సో పాజిటివ్గా మీరు చేశారంటే నేను ఫస్ట్ చేశాను. మీ గట్స్కి మెచ్చుకోవాలి. అండ్ మిమ్మల్ని ఆ క్యారెక్టర్ ఎంత అడాప్ట్ చేసుకుందని అర్థమవుతుంది. నేనే ఆ క్యారెక్టర్లోంచి కాన్ఫిడెంట్ నేర్చుకున్నాను బేసికలీ. ఓకే ఆ క్యారెక్టర్ చదువుతూ ఉంటే ఆ క్యారెక్టర్ లైక్ ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ లైక్ మ్యాడ్ క్యారెక్టర్. మ్యాడ్ అంటే మ్యాడ్, అది పిచ్చి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేమే పెట్టలే ఆ క్యారెక్టర్కి. ఓకే నేమ్ పెట్టలేదు, నేమ్ చెప్పాలి బేసికలీ. మదం అని చెప్పాం కానీ మేము ఇంకా లైక్ పేరు రివీల్ చేయలేదు. పార్ట్ 2కి వెయిటింగ్. పార్ట్ 2 మేబీ ఇది గాడ్ హిట్ అయిపోయి నాకు పార్ట్ 2లో ఇందాక మీరు బిగ్ చెప్పినట్టు స్టార్స్తో చేయాలి అని చెప్పి. పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి అమ్మాయి రాకూడదు, పెళ్ళైన వాళ్ళు థ్యాంక్ గాడ్ ఈ అమ్మాయి ఇలాంటి అమ్మాయి రాలేదు అని అనుకుంటారు అని అన్నా. ఆబ్వియస్లీ, ఎందుకంటే లైక్ ఆ క్యారెక్టర్ లాంటిది. ఒక ఒక క్రూవల్ పోలీస్ ఆఫీసర్ ఒక 1980sలో. ఆడు ఫుల్ క్రూవల్, అలాంటి వాడిని కంట్రోల్ చేస్తుంది ఈమె. అలాంటి వాడిని ఏముండా కూర్చో అంటది. నో, వాడిని ఆమెకు ఊత పదమే అది. తను ఒక క్రూవల్ అతన్ని కూడా అలా కంట్రోల్ చేసి పెడుతుంది. ఆ క్యారెక్టర్ అంత పవర్ఫుల్గా రాశారు. ఐ వాజ్ లైక్ టూ హ్యాపీ టు ప్లే దట్ క్యారెక్టర్. బూతులు తిట్టినా కూడా బాగానే సో దాని తర్వాత ఇంకా తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుంది. తను చేసిన ఒక తప్పుకి హీరోని ఇరికిచ్చి హీరో దగ్గర పాపం ఏం చెప్పొద్దని చెప్పి ఇంకోలాగా యాక్ట్ చేస్తుంది. ఆడియన్స్కి తెలుస్తుంది తను యాక్ట్ చేస్తుంది అని చెప్పి. అయినా కూడా ఏంటి అంటే లైక్ ఇట్స్ మ్యాడ్. ఇంకా క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ ఎవ్వరు ఎక్స్పెక్టే చేయరు ఆ మూవీలో. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్. ఎస్. సో వాళ్ళని జాన్ ఫస్ట్లో అయితే కలుద్దాం. సో ఈ మూవీతో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మీ కెరియర్ కూడా డిఫరెంట్గా స్టార్ట్ నా అవుతుంది. కెరియర్ ఇంకా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అవుతుంది, నాకు తెలుసు. సూపర్. ఇంకా నాకు ఆగేదేలే, తిరిగేలేదు. నాకు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, చాలా మూవీస్ చేయబోతున్నా, చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి నా చేతికి. ఇంకా చాలా ఉంది నా కెరియర్. దిస్ ఇస్ జస్ట్ స్టార్టెడ్. 2026 ఇయర్, దిస్ మై ఇయర్. 2026, 27 ఇంకా దాని తర్వాత వేరే రేంజ్కి పడేసుకోవడమే అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు నీలో బాగా నచ్చింది అంటే ఈ 3 years నుండి మన జర్నీ చూస్తే నాకు బాగా ఎప్పుడు మీ స్మైల్ నాకు ఇష్టం. సో చాలా దగ్గరలో వామ్గా ఆ స్మైల్తో మీరు ప్రతి ఒక్కరిని అంటే ప్రెస్ మీట్లకు వచ్చేటప్పుడు మనం ఎక్కడ కలిసినప్పుడు కూడా ఆ స్మైల్తో ఇస్తారు. సో అదంటే నాకు చాలా ఇష్టం. సో ఇక మీదట కూడా అది ఎప్పుడు తగ్గదని అనుకుంటున్నా. లేదు, ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, స్మైల్ వెళ్ళిపోయింది, చంపేస్తారు. ఇప్పుడు రావాలని అనుకోలేదు. ఇప్పుడు ఏమో ఓకే, నేను కైండ్నెస్గా ఉంటే నన్ను ఎక్కడ యూజ్ చేసేసుకుంటారని భయం వేస్తుంది నాకు. మళ్ళీ ఇంకెవరైనా వచ్చిన లైఫ్ యూజ్ చేసుకుంటారా? కష్టం లేండి, ఇంకా రావట్లే ఇంకా. చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ.